స్టార్ట్ చేద్దామా? మీరందరూ భోంచేశారా? ఏం పర్లేదు, ఈవెంట్ అయ్యాక చేయండి. ఏంటి, ఒక్కసారి లిటిల్ హార్ట్స్ టీమ్కి గట్టిగా ఓ వేసుకుని స్టార్ట్ చేద్దామా? అసలు ఈరోజు నేను ఇక్కడికి రాగానే ఏ పవర్ స్టార్ ఈవెంట్కో సూపర్ స్టార్ ఈవెంట్కో వచ్చిన ఫీలింగ్ క్రియేట్ చేశారంటే మీరు మామూలు కాదు బాబు, మామూలు కాదు. మీలో నుంచి వచ్చిన ఒకడు లిటిల్ హార్ట్ అంటూ బిగ్ సక్సెస్ అందుకున్న మౌళికి ఒక్కసారి బిగ్ కంగ్రాచులేషన్స్ చెప్పేద్దామా? అసలు మీరందరూ కలిసి సినిమా టైటిల్నే మార్చేశారుగా. బాబు, ఒక మైక్ ఏదన్నా ఉందా? ఒక మైక్ కావాలి నాకు. అక్కడ ఎవరికైనా తీసుకుని వెళ్ళండి. ఒక్కసారి మీ నుంచే మీరు ఈ సినిమాకి పెట్టిన కొత్త టైటిల్ వినాలనుకుంటున్నాను నేను. ఒకసారి అక్కడ మైక్ ఇవ్వండి. చదువు లేదు, సంధ్య లేదు, అయినా రాదు. అది సంగతి. అది సో టైటిల్ మార్చేసేంత క్రేజీగా ఈ లిటిల్ హార్ట్స్ సినిమా హిట్ అవ్వడం అనేది నిజంగా చాలా 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 హ్యాపీ విషయం. అండ్ మీ అందరూ రిలేట్ అయ్యారు కాబట్టి ఈరోజు లిటిల్ హార్ట్స్ సినిమా ఈ రేంజ్లో సక్సెస్ అయింది. అండ్ మన కాత్యాయని, మన అఖిలు, నిఖిలు, నీలాంబరి, అందరూ, నరసింహ అందరూ రాబోతున్నారు. చుంచుమామ పిలుద్దాం, చుంచుమామ కూడా అందరూ వస్తున్నారా? ఓజీ ఎస్, డాక్టర్ అంకుల్ హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే కాత్యాయిని భోంచేసావా? ఒరే అఖిల్ ఇదేమి పాటరా, ఒరే అఖిల్ ఇదేమి గోలరా? అన్నా మౌలి అన్న రీల్స్ చేసే నువ్వు ఇప్పుడు రీల్స్ కంటెంట్ ఇస్తున్నావు అన్నా. ఇప్పుడు ప్రౌడ్ గా చెప్తున్నావు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మౌలి అన్నకి రికార్డ్ ఉంది. మరి ఎందుకు రికార్డ్ ఉంది మాకు? మౌలి అన్న యాసబ్ అన్న మాలో నుంచి వచ్చావు, మాకు ఇన్స్పిరేషన్ గా నిలిచావు, మాకంటూ ఒక వే చూపించు. నిన్ను చూసుకొని ఇప్పుడు వందలాది మంది, వేలాది మంది నీ వెనకాతలు వస్తూ ఉంటారన్న. మౌలి అన్న థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఇంకొక పాట కూడా మనం ఎందుకు మిస్ చేయడం? ఏంటో ఏమో మరి తెలియదులే, ఇది ఎవరు పాడతారు? వి వాంట్ సాంగ్స్ ఆఫ్ ది ఇయర్ ఫ్రమ్ లిటిల్ హార్ట్స్. పాడతాం బ్రో. నెక్స్ట్ సాంగ్ గాలి. ఒక్కటే మాట సౌండ్ వస్తుందా? వస్తుంది, శుభ్రంగా వస్తుంది, పాడు. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మా ఫ్రెండ్ పెద్ద జోకర్ గ్రీన్ సీనర్ లో అదిరిపోయింది యాంకర్. ఇది ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకున్నది అమ్మ. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్టుకొచ్చింది లిటిల్ హార్ట్ సినిమా. ఓ ఇంకా గుడికి వెళ్తే కొడతాం గంట, ఏమన్నా ఉందా సినిమాలో హీరో హీరోయిన్ జంట? పండిందికి ఆ ప్రొడ్యూసర్ పంట, వాళ్ళ ఇంటికి వస్తే నాకు చికెన్ తో వండి పెడతారు వంట. ఏం చదువుకుంటున్నావు బాబు? అవ్వలేదు ఇంకా. రోడ్ మీద పోతుంది ఆటో, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది మౌలి ఫోటో. ఓకే, ఇంకా ఫుల్ మీల్స్ ఉన్నాయి. సరిపోలే? చెప్పండి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమా ఎప్పుడు వేస్తారు? ఏది, ఇంకో మైక్ ఎక్కడ ఉంది? హూ ఇస్ దట్ కల్ప్రిట్? హలో, థర్డ్ సాంగ్స్ మాట్లాడదాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్? హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. అయిపోయింది, అంతేనా? మాకు మౌలి అన్న వచ్చేదాకా ఊపు రావట్లేదు ఇక్కడ. మౌలి అన్న రావాలి, మౌలి అన్న కావాలి, కాత్యాయని కూడా రావాలి. మాకు భోజనం చేయడం కావాలి. స్పెల్లింగ్ రాదు,
ఇప్పటి నుంచి నాకు తెలిసి మేడం. తిన్నావా సుజాత ఇలాంటివి ఏం లేదనుకుంటా కదా. Only తిన్నావా, కాత్యాయని కాత్యాయని, భోంచేసావా. ఇక్కడ నుంచి మీ కాత్యాయనికి ఇదే ట్యూన్లో భోంచేసావా అని అడగాలి కెమెరాని చూస్తూ. కెమెరాలో మీ కాత్యాయని ఉంది లేదా కాత్యాయని? మీ లైఫ్లో ఉన్న కాత్యాయనికి ఎవరి దగ్గర ఉంది మైకు? ఇక్కడ ఇటువైపు కెమెరా అక్కడ పెట్టండి ఒకసారి. ఓకే బన్నివాస్ గారు వెల్కమ్. వంశీలపాటి గారు బన్నివాస్ గారు ఒక డైలాగ్. మీ బన్నివాస్ గారి హీరోకి కోసం. ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డు ఉందా అనే డైలాగ్ నుంచి మా హీరోకి ఆర్టీసీ క్రాస్ రికార్డు ఉంది అనే స్థాయికి వచ్చిన మౌలి గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్. సూపర్. బన్నివాస్ గారు ఎస్కేఎన్ గారేరి సార్ బన్నివాస్ గారు SKN కంగ్రాచులేషన్. ఫస్ట్ మూవీ గారు. కొట్టారు. ఎస్కేఎన్ గారేరి వస్తున్నారు. మీరు పిలిచాక బన్నివాస్ రాకుండా గారు. ఉంటారా? ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఇక్కడ రికార్డు సార్ ఆర్టీసీ బన్నివాస్ గారు. బన్నివాస్ గారు మీకోసం ఒక డైలాగ్ అంట అక్కడ అటువైపు. బన్నివాస్ గారు ఒక్కటే డైలాగ్. ఒక్కటే డైలాగ్. ఇంకో మందు తాగాలంటే ఉండాలి గ్లాసు. బ్లాక్ బస్టర్ సినిమాని ప్రొడ్యూస్ చేసింది బన్నివాసు. అరే వా. అయిపోయిందా? మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఇలాంటి ఇంకెన్ని సినిమాలను తీస్తారని ఒక చిన్న ఆశ. అమ్మో! ఇదేమి టాలెంట్ రా బాబోయ్. మ్యామ్ మీరేదో మాట్లాడుతున్నారా? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజాగాడికి రోజా దొరుకునా అంటే కూడా బాగుంటుంది. వామ్మో, నేను ఇంకా క్రేజ్ అంతా ఇక్కడ అవలేదా? పాడండి. ఐఎమ్ ద మదర్ ఆఫ్ సింజి తెరమిల్లి. ఓహో, సంగీతం అక్కడి నుంచి వచ్చిందా? ఇప్పుడే అర్థమైంది మాకు. ఓకే, అయితే అమ్మా కాత్యాయని వచ్చేసింది రో. ఓకే, ఓహో, మొత్తం టీం అందరూ వచ్చేస్తున్నారు. సో మా హీరో మౌళి గారు అలాగే మా హీరోయిన్ శివాని ఇద్దరికి కూడా హార్టీ వెల్కమ్. అండ్ రాజీవ్ కనకాల గారు హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. ఓకే, సో టీం అందరూ ఇక్కడికి వచ్చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు ఎంత క్రేజీ రెస్పాన్స్ ఇస్తున్నారో మీరు మీలాంటి వాళ్ళందరూ థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతే క్రేజీ రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఒక్కసారి ఆ వీడియో చూసి స్టార్ట్ చేసేద్దాం ఈవెంట్ని. కెన్ వీ హ్యావ్ ద పబ్లిక్ రెస్పాన్స్ వీడియో ప్లీజ్? మొదట ఓటీటీ ఫిల్మ్ లా స్టార్ట్ చేశారా? యాక్చువల్లీ ఇది షార్ట్ ఫిల్మ్ లా అనుకున్నాను. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. అవుతుందంట వారా సినిమా? నా డౌటే. ఇట్లాంటి టీం మొత్తం కరీంనగర్ థియేటర్ విజిట్ కి వెళ్తున్నాం. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 10 టికెట్లు కూడా అక్కడ థియేటర్ లో బుక్ లేవు. అయిపోయిందా? నన్ను ఏమన్నావు మొత్తం మీ అన్నకేనా? ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తే మీ మీద ఒకటే. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సూపర్ కామెడీ అయితే వేరే లెవెల్. సూపర్. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి. మండే రోజు కుక్కడపల్లి మల్లికార్జున హౌస్ఫుల్. నిన్న 11 o'clockకి 3 shows, నిన్న ప్రీమియర్ షోస్ వేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే నిన్న ఈవినింగ్ 7 o'clockకి 29 shows. చిన్న సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. 2 పెద్ద సినిమాతో పోటీ పడుతూ వచ్చిన చిన్న సినిమా థియేటర్లో అందరూ కనెక్ట్ అయిపోయారు. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. నేనైతే చాలా ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఫన్. చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు కానీ హౌస్ఫుల్స్ పడుతున్నాయి చాలా చోట్ల. దిస్ ఈస్ ఎ క్రేజీ ఫీట్. మూవీ మటుకు 100కి 200% అదిరిపోద్ది. 2 నిమిషాలకు ఒకసారి అయితే నవ్విస్తారు. సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం పగలబడి
పడి నవ్విన. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా నవ్వుతాను చెప్పేసి. మా డాడీ మా మమ్మీ ఎలా ఉంది సినిమా? చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? చాలా బాగుంది సినిమా. అందరూ ఆడియన్స్ పగలబడి నవ్వినారు, మస్తు ఎంజాయ్ చేసినారు. మౌలి వాళ్ళ ఫ్రెండ్ లాగా ఒక ఆయన చేశారు, వచ్చిన ప్రతిసారి నవ్విస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. అన్న విజయ్ దేవరకొండ వెళ్ళి వస్తా రాత్రి బిర్యానీ రమ్మంటున్నాడు. ఈ సినిమాకి కానీ మీరు నెగిటివ్ రివ్యూలు ఇస్తే మీ మీద ఎవ్రీ 5 minutes కి అరుస్తున్నారు, ఎవ్రీ 5 minutes కి విజిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్ ఉంది. ఫస్ట్ డే ఆల్ పెట్టిన మనీ కూడా కంప్లీట్లీ చిన్న సినిమా నాడు కొత్త వాళ్ళతో ఎవరు చూస్తారు? ఏ మజాక్ అనుకుంటున్నారా? ఎవడొస్తాడు థియేటర్ కి? అదే థియేటర్ మళ్ళీ బ్రేక్ చేసేందుకు చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ 10 సంవత్సరాలకి ఒక కొత్త ఆలోచన విధానంతో కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళనే టార్చ్ బేరర్స్ అంటూ ఉంటారని. ఇవాళ టార్చ్ బేరర్ ఈ లిటిల్ హార్ట్స్. ఇట్స్ కామన్ పీపుల్ సక్సెస్ యాక్చువల్గా అయితే. కంగ్రాచులేషన్స్ టు ఆర్ డైరెక్టర్ గారు. కొంచెం బాధ అవుతుంది, మిస్ అవుతున్నావు హైదరాబాద్ నుండి వాళ్ళ సక్సెస్. యా, మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డ్ ఉందా? మౌలిక్ ఉంది. మౌలిక్ ఉంది. థ్యాంక్ యూ. మా జాతిరత్నం కేవి అనుదీప్ గారికి ఒక్కసారి మీ జాతిరత్నాలు అందరూ కలిసి ఓ వేసుకుంటే బాబా. ఓకే, ఇక్కడ మధు అంకుల్ మా గుడ్ బాయ్ ఆశిష్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ థియేటర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా చూశారు కదా. కానీ యాక్చువల్లీ ఇది ఆల్రెడీ సినిమా పెద్దలు ఎప్పుడో ప్రెడిక్ట్ చేశారు. పెద్దలు ఆనాడే చెప్పారు అన్నట్టుగా సినిమా పెద్దలు లిటిల్ హార్ట్ సక్సెస్ని ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు. అదేంటో చూద్దామా? మీరు కూడా చూసేయండి. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? మీ ఇంటిల్లి పాది వెళ్ళి కూర్చొని హ్యాపీగా గుండెమే చేసుకుని బయటకు వచ్చే సినిమా, ఎందుకంటే అంత హ్యాపీగా ఉంటుంది. మన హీరో సైనిక్ పూర్లో చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తాం. ఈ టీ షర్ట్ ఎవడు కొన్నాడు? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? సినిమా అంటే పంచ్ డైలాగులు కాదు, మాస్ సాంగ్స్ కాదు, ఐటమ్ సాంగ్స్ కాదు, కంటెంట్. హిట్ అవుతుందంట వారా ఈ సినిమా? నాకు డౌటే. యూత్ అందరికి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకటే మాట, కల్ట్ బొమ్మ ఇచ్చాం. లిటిల్ హార్ట్స్ సినిమా ఎలా ఉండబోతోంది, ఎంత పెద్ద సక్సెస్ అవ్వబోతోంది అన్నది చూశారు కదా. మన డైరెక్టర్లు, మన ఎస్కేఎన్ గారు లాంటి సూపర్ ప్రొడ్యూసర్లు అందరూ ఆల్రెడీ ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా లిటిల్ హార్ట్స్ మన ముందుకు రాకముందు మౌళి మనందరికీ తెలుసు. అఫ్కోర్స్ సాయి మార్తాండ్, నిఖిల్, వేర్ ఈజ్ నిఖిల్? సాయి మార్తాండ్ గారు, వీళ్ళందరూ మనతో ఎలా మాట్లాడేవాళ్ళు, ఎలాగా ఎంత డౌన్ టు ఎర్త్గా ఉండేవాళ్ళు, ఇదంతా కూడా ఒక్కసారి ఒక వీడియో ద్వారా చూసి ముచ్చట పడదాం మనం. ఒక్కసారి వీడియో ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు మూవీ టీమ్కి నన్ను
ఇంతవరకు తీసుకొచ్చిన ఆడియన్స్కి, మీమ్ లేసిన ప్రతి ఒక్కరికి, వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను డెఫినెట్లీ. చాలా బాగా వచ్చింది సినిమా, తప్పకుండా చూడండి. అది వారి మాటల్లో వినయం, విధేయం కొట్టొచ్చినట్టు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా. మరి ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ ఇంతసేపటి నుంచి నేను హీరో గారు, మౌళి గారు అని పిలిచిన ఆయన ఇప్పటి వరకు పలకలేదు నా వైపు చూసి. నేను అది గమనించాను కాబట్టి యాటిట్యూడ్ని మీ ముందు నేను చూపించాలనుకుంటున్నా. మౌళి ఇప్పుడు స్టేజ్ పైకి రావాల్సిందే. ఎస్, కెన్ we have Mauli on stage please? స్క్రీన్ మ్యూట్ చేయండి అమ్మా ప్లీజ్, ఇది ఆగదు లేకపోతే. కట్. హలో హలో హలో, ఎంతమంది ఉన్నారేందయ్యా, థ్యాంక్ యూ ఎంతమంది వచ్చినందుకు. స్పీచ్లో అంత వినయం ఉండేది, ఇప్పుడు మారింది. కాలర్ ఎగరేసుకుంటాం, సక్సెస్ అయినాం. సారీ, ఓకే. అనుదీప్ అని వచ్చిండు. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతా. కాదు, యాటిట్యూడ్ ఏంటి, ఎందుకు మారింది మొత్తం? నాని గారు ట్వీట్ చేసినతో యాటిట్యూడ్ మారిపోయింది. నాని గారు ట్వీట్ చేసిన తర్వాత ఇంకా యాటిట్యూడ్ మాస్ రాకపోతే మహారాజా ట్వీట్ తో యాటిట్యూడ్ మారిపోయిందా? విజయ్ దేవరకొండ అన్న నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా? విజయ్ దేవరకొండ గారు అప్పుడెప్పుడో బిర్యానీకి పిలిస్తే ఇప్పుడు మొన్న వెళ్ళారు అయినా. ఇది నేను కొనుక్కోలేదు, విజయ్ దేవరకొండ ఇచ్చిండు. ఇదన్నమాట యాటిట్యూడ్ మారడానికి కారణం. ఈ యాటిట్యూడ్ మారడంలో మీ ఒక్కరేనా, లేకపోతే సాయి మార్తాండ్ గారి పార్ట్ కూడా ఉందా? ఆయన ఇప్పుడు స్టేజ్ మీద పిలుస్తారు, అలా చూడండి. ఆయన అసలు కనిపించట్లేదు. ఆయన ఈవెంట్ కి కూడా రానంత యాటిట్యూడ్ వచ్చింది. అది మినిమం అండి. అదే మాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, లిటిల్ హార్ట్స్ అంటే మా అందరికి మౌళి, సాయి మార్తాండ్ గారు తప్ప ఎవరు గుర్తు రావట్లేదు. ఓకే, జయకృష్ణ వస్తాడు. సుల్రుత్ ప్లీజ్, సుల్రుత్. మిస్టర్ జయకృష్ణ, ఒక్కసారి మధు అంకుల్ కి. అందరు ఎట్లున్నారు? ఏదో మాట్లాడు. సో బెటే అన్న, థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. అన్న నువ్వు నా ఫేవరెట్ అన్న. మా అన్న వచ్చేసిండు, సాయి మార్తాండ్ గారు. అడవి శేష్ అన్న వచ్చాడు, ఒక వేసుకోండి. అడవి శేష్ గారు is here. మన గూఢచారి is here. ఓకే, శివాని స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్ రవీంద్రన్ గారు. అయిపోయిందా? హాయ్ శేష్ గారు భోన్ చేశారా? సినిమా చూసారా? అడవి శేష్ అన్న ఇప్పుడే చూసారు సినిమా, జస్ట్ ఇప్పుడే. ఓహో, ఫ్రెష్ గా దాని గురించి మాట్లాడారు. ఎస్, ఓకే. ఇప్పుడు సింజిత్ ఒకసారి రా. సింజిత్, నువ్వు అసలు ఏంటి, నీ ప్రొఫెషన్ ఏంటి? జానీ సిన్సా నువ్వు? మ్యూజిక్ డైరెక్టర్. మీ అందరికి జానీ వాకర్ గా పరిచయం ఉండొచ్చు. ప్లీజ్ వెల్కమ్. జానీ వాకర్ గా పరిచయం ఉండొచ్చు, కానీ జానీ సిన్స్ లో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. ప్లే చేయండి. అవసరం లేదు, ఆగండి. ఏం ప్లే చేయకండి అప్పుడే. ఎవరు నువ్వు? ముగ్గురు యాక్టర్స్. ఇప్పుడు నేను యాక్టరే కదా బ్రో. మీ ముగ్గురు చూసారా సినిమా? వీళ్ళు చూసారా లాస్ట్లో? ఏ వాటర్ పాములు పడుతున్నావా?
అదే కదా. నేను వాటర్ అంటే ఆమె పాములు పడుతున్నాం అంటది. కాదు ఇప్పుడు మీరు బయట టాక్ ఏంటంటే మీ ముగ్గురు యాక్టర్స్ టెక్నీషియన్స్ ని తొక్కేస్తున్నారని టాక్. లేదు నేను టెక్నీషియన్ ఫస్ట్ యాక్టర్. టెక్నీషియన్స్ ని తొక్కేస్తున్నారా లేదా? లేదు 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 చూపిస్తా. మార్తాన్ గురించి కొన్ని ఏంటండి, చాలా నిజాలు చూడండి, కొన్ని బయట పెడతా. వేస్తారా? కేక్ ముక్కిస్తా. అన్న వేస్తున్నారా? ఇజ్జత్ పోతుంది ఎవరు వేయకపోతే. వస్తుంది 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 వస్తుంది. సింజిత్ ఎర్రమిల్లి డియర్ కామ్రేడ్తో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టి తను ఉంటే పెద్ద హీరోలకు ప్రమాదమని తెలుసుకుని కెమెరామ్యాన్గా మారి తన విజువల్స్ని ఎడిటర్ కట్ చేస్తున్నాడని కోపంతో ఎడిటింగ్ కూడా నేర్చుకుని తన ఎడిటింగ్ తనకే నచ్చక 845 ప్రసాద్ ఐమాక్స్ బయట రివ్యూలు చెబుతూ ఒక నటుడిగా, ఎడిటర్గా, కెమెరామ్యాన్గా, ఆర్టిస్ట్గా, ఆర్ట్ డైరెక్టర్గా, కాస్టింగ్ ఏజెంట్గా ఇలా సకల కళావల్లవన్ జానీ సింజిత్గా పేరు ప్రఖ్యాతలు పొంది ఇవాళ సరికొత్త వస్త్రం, సంగీత దర్శకత్వాన్ని ధరించి లిటిల్ హార్ట్స్ అనే ఒక బ్లాక్ బస్టర్తో మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అయిన మన సింజిత్ ఎర్రమిల్లికి సాహో. సింజిత్ లీక్స్. నేను అసలు డబ్బులు ఇవ్వలేదు కూడా దీనికి, నా తప్పు లేదు ఇది. సింజిత్ నువ్వేంటి, ఏ ప్రొఫెషన్ ఇది? యాక్టింగ్ చేస్తున్నావు, డైరెక్షన్ చేస్తున్నావు, కెమెరామ్యాన్ చేస్తున్నావు, ఇప్పుడైతే ఓన్లీ మ్యూజిక్. కాదు, ఒక్కసారి సింజిత్ గారు లిటిల్ హార్ట్ సినిమా చూసి వచ్చి ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందు రివ్యూ ఇవ్వబోతున్నారు. ఇక్కడ రండి, ఇక్కడ ప్రసాద్ మల్టీప్లెక్స్. అందరు కొంచెం సెంటర్ ప్లీజ్. లేదు లేదు నేను మైక్ పట్టుకుంటాను, ఛానల్స్ ఓకేనా? ఎస్, లిటిల్ హార్ట్ సినిమా ఎలా ఉంది? బాగుందండి, మ్యూజిక్ బాగా కొట్టాడు. అంతే 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 బాగుందండి. డైరెక్టర్ ఏదో పర్లేదండి, వాడు ఏదో వేస్ట్. లాస్ట్కి ఎందుకు వస్తాడండి యాక్టింగ్? వాడు ఎందుకండి వాడికి యాక్టింగ్? కుళ్ళు వీనికి కుళ్ళు. నీలాంబర్ కోసం వచ్చారండి ఆయన. నీలాంబర్ బాగా చేసిందండి, బాగా చేసింది. మౌలి అండి, మా మౌలి గురించి. మౌలి బాగా చేశాడండి. డైరెక్టర్ ఒక్కడే ఉంది ప్రాబ్లం. మొత్తం సినిమాలో మ్యూజిక్ హైలైట్ అంటే అంతే, ఆబ్వియస్లీ విజువల్స్ కూడా, ఎడిటింగ్ కూడా. థ్యాంక్ యూ. రండి అందరు ఒక్కసారి సెంటర్కి రండి. అవ్వలేదు ఇంకా మీతో పని, మీకు బోల్డ్ పని ఉంది ఈరోజు స్టేజ్ పైన. కాత్యాయిని భోంచేసావా ఒరే అఖిల్, ఇదే పాటరా. కాదు, ఇందాక సింజిత్ గారు మీ గురించి ఒక వీడియో వేయమని చెప్తే సింజిత్ గారు వీడియో వేసి ఆయన్ని బుక్ చేశారు కదా. ఇప్పుడు మనం కూడా సాయి మార్తాండ్ గారిని బుక్ చేద్దామా? సాయి మార్తాండ్ గారికే తెలియకుండా ఆయన స్క్రీన్ షాట్స్ ఎలా ఉన్నాయో మీ అందరికి ఇప్పుడు చూపించబోతున్నాను. రండి, పక్కకు వచ్చేసేయండి. సాయి మార్తాండ్ గారి వీడియో ప్లీజ్. సినిమాలో ఉన్నట్టు నిజంగానే నేను పంపించాను ఒక అమ్మాయికి రిప్లై కోసం ఫస్ట్ టైం 10th క్లాస్లో. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఇంతకీ నిఖిల్కి నీలాంబరి సెట్ అయినట్టేనా? సెట్ అయినట్టే. లాస్ట్లో ఏది నీలాంబరి? ఏది నీలాంబరి నన్ను లవ్ చెయ్యవే. సాయి మార్తాండ్ గారు ఇప్పుడు కాదు నిఖిల్ ఇప్పుడు నీలాంబరి కోసం పాట పాడతారు. నిఖిల్ ప్లీజ్. నేను కోరస్ ఇస్తా, పాడు. 1 2 3 గో. నీలాంబరి నన్ను లవ్ చెయ్యవే, నీకోసమే నేనున్నానే. మీకు పులిహోర టిప్స్ కావాలండి, ఇన్ని అడగండి. పులిహోర బాగా కలుపుతాడు. ఎంతమంది పులిహోర కలుపుతారు బాగా? ఎవడు ఒప్పుకోడే? మౌలి బాగా కలుపుతాడు. కాదు, ఇంతకీ మీరు అందరు ఇక్కడిక్కడ ఏం చేస్తున్నారండి? అంత పెద్ద స్టేజ్ చేశారు మా శ్రేయస్ మీడియా. స్టేజ్ ఫియర్. ఇప్పుడు మా టీం అంతా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. వరల్డ్ క్లాస్ డాన్సర్స్ వచ్చారు మా దగ్గర. సో వాళ్ళందరిది డాన్స్ చూసి మీరు ఎట్లుందో చెప్పండి. మేమంతా ఒక 2 monthsగా డాన్స్ ప్రిపేర్ అయ్యి మీకోసం ఎట్లా సక్సెస్ మీట్ ముందే ఉంటుందని తెలుసు మాకు. సో ముందే ప్రిపేర్ అయ్యి 2 months నుంచి డాన్స్ నేర్చుకొని ఈ పాటకైతే డాన్స్ వేద్దామని ఫిక్స్ అయ్యాం. సో మన టీం ప్రజ్వల్ మన సూపర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి ఒక్కసారి గట్టిగా వేసుకుందామా? ఎస్, మన రాజా సాబ్ డైరెక్టర్ మారుతి గారు ఈజ్ హియర్.
ఓకే, ఇంతేనా డాన్సర్స్? డాన్సర్స్ ఇంతేనా? అమ్మాయిలు లేరా డాన్స్ లో? డాన్స్ పర్ఫార్మెన్స్ కి మేము ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి మా టాలెంట్స్ మేము చూపించుకోవాలి. సో ఎలా అనిపించింది మా డాన్స్? చూడండి సార్, మీ సినిమాలో డాన్స్ పార్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. కొరియోగ్రఫీకి కూడా అవైలబుల్ ఉన్నాం మేము. ఎట్లా అనిపించింది డాన్స్? కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇచ్చిండు. డీ జోడికి వెళ్ళిపోతారు 2 రోజులు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంత అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత మన మధు అంకుల్ మనందరి కోసం మాట్లాడబోతున్నారు. మధు అంకుల్. సాయి మార్తాండ్ గారు ఇక్కడ కూడా డైరెక్షనా? మధు అంకుల్ ఏ డైలాగ్ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? టైటిల్ ఆయనే కదా పెట్టింది అసలు. ఆ టైటిల్ వెనకున్న కథ ఏంటో అడుగుదాం మనం అసలు. జయకృష్ణ, మీ అపురూపమైన ఆణిముత్యాల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. అక్కడికి వెళ్తే హలో సార్. హలో అన్న. హాయ్ అన్న. హాయ్. సినిమా చూశారు కదా, వీడిని అంకుల్ అని పిలుస్తాము. అంకుల్ అని పిలుస్తారు. మీరు మీ అంకుల్ అని పిలుస్తారు. హీరోయిన్ ఆంటీ అని వీడు పిలుస్తాడు. మీరు లైఫ్లో ఎప్పుడు ఒక పర్సన్ ఆంటీ అని పిలుస్తారు, ఒక అమ్మాయిని. సేఫ్టీకి మా యాక్చువల్ అత్తగారు తప్ప ఎవరిని ఆంటీని పిలవను బ్రో. ఎందుకులే రిస్క్ అని ఎప్పుడు ఎవరిని హలో అండి అంట. తెలుగులో అందుకే ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది అండి అని. అది అండి చెప్పేస్తే చాలు, అంతకన్నా ఏం పిలవక్కర్లేదు. సో ఆ రిస్కే తీసుకోను. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఎప్పుడు ఏ టైంలో ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు? కల్ట్ బొమ్మ ఇచ్చా. ఓకే, నాకు జనరల్గా యాంటీబయాటిక్స్ పడవు. పెడుతున్నాడు పాపం. వదిలే బ్రో, నా చెవు దగ్గరే ఉన్నాడు అసలు. అయ్యో. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పాలి ఇప్పుడు? సార్ మీరు ఏ ఆంటీ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? ఎప్పుడు అనాలనిపిస్తుందా? నువ్వు ఎవరినన్నా ఒక ఏజ్డ్ పర్సన్ చేసుకున్నావు అనుకో, అప్పుడు అనాలనిపిస్తుంది. ఆంటీని చేసుకున్నావు ఏంటి తమ్ముడు అని. సూపర్ సార్, సూపర్ సార్. రాజా సాబ్లో ఒక డైలాగ్. అనదీప్ అన్న, ఏం లేదు, సినిమా చూసావన్నా? చూసినా బెటా, నిజంగా చూసినా. ఏమేమి నచ్చిందన్న? ఏం నచ్చిందన్న? అదే నువ్వు అమ్మాయి కోసం లవ్ ప్రపోజ్ చేసే వీడియో ఉంటుంది కదా, అది చాలా హిలేరియస్. సింగపూర్లో సాంగ్ చాలా బాగుంది బెటా. అదే ఎడార్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. చూసిన, నిజంగా చూసిన సినిమా. థ్యాంక్ యూ. కాదు, కంచి గారు, హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. ఒరే అఖిల్, ఇదేమి గోలరా, ఇక్కడికి వచ్చినా అదే పాటరా. సార్ ఇంకా మీ కళ్ళకి వస్తున్నానా నేను? కల్లో కాదురా, అన్నిట్లోని వస్తున్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
గోపాలరావు అంకుల్. హలో సార్, గోపాలరావు సార్, మీరెప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు? నేను ఎప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తానా? నేను సుమన్ ఆంటీ అని పిలవడం. మీరు బలవారా? మీరు ఆంటీ అని పిలిచిన వాళ్ళందరూ పోయి ఉంటారంట. ఆల్రెడీ నేను ఆంటీ అని పిలిచిన వాళ్ళంతా పోయి ఉన్నారు. నేను ఇప్పట్లో పిలవాలనుకోవట్లేదు ఎవరిని. ఇంకా నాకు సార్ రాజేష్ ఓన్లీ బ్యూటీ అంటారా? ఓన్లీ బ్యూటీ అంటారు. ఓకే సార్, రాజు సార్, మీరు కంచి గారు నేను ఒకసారి స్టెప్ వేస్తే ఆడియన్స్ చూడాలని చిన్న కోరిక. రండి సార్, కంచి గారు. పెద్ద ప్లానే ఇది. ఆహా, స్టేజ్ మీద గోపాలరావు గారిని డాక్టర్ గారిని కలిపేద్దామనే. ఎస్, తెలుసుగా, కాత్యాయని లవ్ చెయ్య. మా నాన్నగారు, మా మామగారు. ఓకే, ప్రజ్వల్ స్టెప్ మన సాంగ్ ప్లే చేస్తే. మది ఎక్కడ? ఓకే, సాంగ్ 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 కావాలి. నువ్వు వెళ్ళు. కూడా వెళ్తుంది. కాదు కాదు, ఒక్క నిమిషం. కాదు కాదు, మీరు మాత్రమే టీం అనుకుంటున్నారా? మా వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు ఏమయ్యారు? సార్, మీ యూఆర్ పార్ట్ ఆఫ్ టీమ్. ఇదంతా కుదరదు. లాస్ట్ లో అందరు గెస్టులతో పాటు కూడా వేస్తాం, అందరు వేస్తారు. ఓకే, ఈ సినిమా ఇప్పుడు మీరు అందరూ స్టోరీలు పెట్టి ఈ ప్రీ రిలీజ్ అవుతుంది, సక్సెస్ మీట్ అవుతుందని స్టోరీలు పెట్టకపోతే మీ మీద ఒట్టే. ఓకే, మా టీం అందరూ ఒక్కసారి వెళ్ళి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. మాత్రం మనం బాగా మిస్ అవుతున్నాము. ఇప్పుడు మనందరికీ ఒక అద్భుతమైన సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు వంశీ నందిపాటి గారు అండ్ బన్నీవాస్ గారు. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. వీళ్ళు కాస్త ప్రిపేర్ అయ్యి ధైర్యం తెచ్చుకునే లోపు ఈ సినిమాకి సంబంధించిన మీమ్స్ ఎన్ని వచ్చాయో మనం లెక్క పెట్టుకోలేము. మీ అందరిలో కూడా ఎంతోమంది మీమర్లు ఉండే ఉంటారు కదా. ఎస్, అలాగా బోల్డ్ అని సూపర్ డూపర్ హిట్ మీమ్స్ని ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ చూడబోతున్నాము. కెన్ వీ హ్యావ్ ద మీమ్స్ ప్లీజ్? నన్ను లవ్ చెయ్యవే, నీకోసమే నేనున్నానే. కాత్యాయని నన్ను లవ్ చెయ్యవే, మీ అయ్యకే నేను అసలు విననే. పిల్ల వాడెక్కడ్రా? నీ కూతురుతో రెచ్చగొడుతున్నావు నన్ను, రెచ్చగొడుతున్నావు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సీనిగాడి ముందు ఎక్స్పెక్ట్ చేశాడు నువ్వు పోలీసులతో వస్తావని. అందుకే స్పాట్ చేంజ్, పెళ్ళెక్కడ కాదు. ఏం పాట లిఫ్ట్ లో మ్యూజిక్ ఇంటర్నెట్ బే. మంచి పాట. అరే వాల్యూమ్ బెటా. తెలియదులే, నిన్ను చూస్తుంటే గుండె తనదలే. అమ్మో అమ్మో చిచి ప్రేమ ప్రేమ, నన్ను లవ్ చేయబే అమ్మ. నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నా పూరివే, పిల్ల నువ్వే నా ప్రాణమే. అసలు ఏంద్రా వీడియో? అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు? అరే నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. కాత్యాయని
నన్ను లవ్ చేయవే నీకోసమే నేనున్నానే కాత్యాయిని నన్ను లవ్ చేయవే మీ అయ్యకే నేను అసలు విననే పిల్ల కాత్యాయిని చేసావా అమ్మా నేను విషయం అడగనా? అడుగు. సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. అది సక్సెస్ఫుల్ సక్సెస్ సక్సెస్ సక్సెస్. కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎందుకు? వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు. మంచి ఉద్యోగమా? కాకపోతే హీరో హోండా కంపెనీలో ఉద్యోగం అంటే మాటలా ఎంతమంది తపస్సు చేస్తున్నారో తెలుసా? పడుకున్నాడా? కాత్యాయిని ప్రాగ్జియేసావా ఒరయకిల్ హిచ్చోడి ఉన్నాడురా. ఏంటో ఈ మాయ తెలియదులే నిన్ను చూస్తూ ఉంటే కూడా దడ దడనే. అమ్మో అమ్మో చిట్టి ప్రేమ ప్రేమ నన్ను లవ్వు చెయ్యవే బామ్మ. నీ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది. నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నువ్వే నా పూరివే పిల్ల. నువ్వే నువ్వే నా ప్రాణమే. Yo, come on, baby, you are my girl. Yo, come on, baby, you are my soul. Come on, baby, you are my world. Yo, come on, baby. Yo, ఈ సినిమాకి కానీ మీరు నెగిటివ్ రివ్యూలు ఇస్తే మీ మీద ఒట్టే. వారిని ఎవరిని వదలలేదు కదరా బాబోయ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంత ఫేమస్ అయిన మన చప్రి సాంగ్ని మీ అందరి కోసం ఫుల్ వీడియో సాంగ్ లాంచ్కి రెడీయా? ఓకే, కెన్ వి హ్యావ్ ద ఫుల్ సాంగ్ ప్లీజ్? ఏంటో ఈ మాయ తెలియదులే నిన్ను చూస్తూ ఉంటే గుండె దడ దడలే. అమ్మో అమ్మో చిట్టి ప్రేమ ప్రేమ నన్ను లవ్ చేయవే ఓ బామ్మ. నీ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది. నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నువ్వే నా పోరివే పిల్ల. నువ్వే నువ్వే నా ప్రాణమే. Yo, come on, baby, you are my girl. Yo, come on, baby, you are my soul. Come on, baby, you are my world. Yo, come on, baby. కాత్యాయిని నన్ను లవ్ చేయవే నీకోసమే నేనున్నానే. కాత్యాయిని నన్ను లవ్ చేయవే మీ అయ్యకే నేను అసలు విననే పిల్ల. నీ ఆస్తి మొత్తం నాదేలే. నా ఇంటి పేరు నీదేలే. నీ క్యాస్ట్ ఏంటో తెలియదులే. నీ పేస్ట్ ఏంటో తెలియదులే. నీ టేస్ట్ మాత్రం తెలిసిందే. అతే నీ అయిపోయింది అనుకున్నావా? థర్డ్ సర్ప్రైజ్ ఉంది, చూస్తే షేక్ అయిపోతాం. చూడు. ఇప్పుడు ఏం చేసావురా? కాత్యాయిని నన్ను లవ్ చేయవే నీకోసమే నేనున్నానే. కాత్యాయిని నన్ను లవ్ చేయవే మీ అయ్యకే నేను అసలు విననే పిల్ల. ఓకే, ఈ సాంగ్ అందరికీ నచ్చిందా? మన కొరియోగ్రాఫర్ వచ్చాడు ప్రేమ్, ఆయనకు ఒక వేసుకోండి. ఈ సాంగ్ విఎఫ్ఎక్స్ చేసిన నాగరాజ్ అనికి ఓ వేసుకోండి. ఈ సాంగ్ ఒరిజినల్లీ నా ఫ్రెండ్ చేశాడు 2017లో కమాన్ బేబీ అని చెప్పి. ఇట్స్ ఒరిజినల్ సాంగ్. మేము దాన్ని యూజ్ చేసుకున్నాం సినిమాలో. ఆ అబ్బాయి వచ్చాడు, శరత్ మౌలి దా. సారీ శరత్, నీ అంత బాగా చేయలేకపోయాను. ఇప్పుడు మౌలి శరత్ ఇద్దరు పాట పాడతారు.
ఓకే ఏంటో ఇమ్మాయా తెలియదులే నిన్ను చూస్తూ ఉంటే గుండె దాడనే అమ్మో అమ్మో చుట్టి ప్రేమ ప్రేమ నన్ను లవ్ చేయవే ఓ బామ్మ నీ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది నువ్వు లేకపోతే నేను లేనులే నువ్వే నువ్వే నా ప్రోరివే పిల్ల నువ్వే నువ్వే నా ప్రాణమే కత్యాయిని నన్ను లవ్ చెయ్యవే నీకోసమే నేనున్నానే కత్యాయిని నన్ను లవ్ చెయ్యవే నీ అయ్యకే నేను అసలు విన్ననే పిల్ల థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం మాకు మైక్ శేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళాలి. ఒక్కసారి ఈ మైక్ పాస్ చేయండి ప్లీజ్. శేషన్న మా కోసం నువ్వు కూడా జాయిన్ అవుతావా? రండి సార్. కానీ నాకు లాస్ట్ 4 లైన్స్ తెగనిచ్చి కాబట్టి అవి పాడతాను. ఓకే మీరు ఎక్కడి నుంచి పాడితే వాళ్ళు అక్కడి నుంచి అందేసుకుంటాం. కత్యాయిని నన్ను లవ్ చేయవే నీకోసమే నేనున్నానే కత్యాయిని నన్ను లవ్ చేయవే మీ అయ్యకే నేను అసలిననే పిల్ల. థ్యాంక్ యూ. క్రేజీ థింగ్ ఏంటంటే నేను 3:30 షో చూసా ఇప్పుడే థియేటర్లో, ఫస్ట్ టైం చూసా సినిమా. సో నేను షాక్, అసలు నేను షూటింగ్లో ఉండే నాకు అసలు ఇదంతా ఈ వేవ్ తెలియదు అసలు నాకు. ప్రస్తుతానికి మౌలి 2.0 గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ అస్సలు ఈ సాంగ్ చూసేసరికి నేను థియేటర్లో నేను అరవడం మొదలుపెట్టామాట. బ్రో ఒరిజినల్ వీడియో దారిలో కార్లో వచ్చేటప్పుడు చూసాను. మీ ఇద్దరికి నేను బీభత్సమైన ఫ్యాన్ బ్రో, మీ కొరియోగ్రఫీకి మీ డాన్స్. సో వెళ్ళే ముందు మాత్రం మౌలితో చిన్న డాన్స్ వేసి వెళ్తా. ఇది నాకు ఎంత స్కేరీ విషయం అంటే నా సినిమాలో ఇప్పటిదాకా నేను డాన్స్ వేయలేదు. అలాంటిది నేను మనోడి నుంచి ఇన్స్పైర్, ఓకే వీళ్ళు చేయగలితే ఓకే నేను చేసేస్తాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. అసలు ఒక్కసారికే మీరు లిరిక్స్ కూడా పట్టుకున్నారంటే మామూలు విషయం కాదు. అవును, ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ స్వేర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు ఫర్ జాయినింగ్ దిస్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? యు వాంట్ టు సే సంథింగ్? యా. ఓకే, ఈ సినిమా గురించి మీరందరూ చాలా మాట్లాడారు, మనందరం చాలా చెప్పుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాము. మరి ఇక్కడికి మాట్లాడడానికి వాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేశారో చెప్పడానికి మనకి వండర్ఫుల్ గెస్ట్లు వచ్చారు. కాబట్టి ఫస్ట్ రాహుల్ రవీంద్రన్ గారిని ఆన్ స్టేజ్. ఒక్క నిమిషం రాహుల్ గారు, ఐఎమ్ రియలీ సారీ, అనుదీప్ గారి చేతికి మైక్ వెళ్ళిందంట. ఆయన సింగింగ్ పర్ఫార్మెన్స్ కోసం కూడా మేమందరం ఎదురు చూస్తున్నాము. అనుదీప్ గారు, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. కమ్ ఆన్, 3, 2, 1. నీకోసమే నేనున్నానే కాత్యాయని నన్ను లవ్ చేయవే మీ అయ్యకే నేను అసలు విననే. ఓకే, సో రాహుల్ రవీంద్రన్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ బీవీఎస్ రవి గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారు ప్లీజ్. ఆయన కంప్లీట్గా సాంగ్లోకి వెళ్ళిపోయినట్టున్నారు, అర్థమైంది మాకు. ఎస్, బీవీఎస్ రవి గారు అండ్ రాహుల్ గారు. ఎస్, గో విత్ ద ఫ్లో సార్. అంటే నొప్పిగా లేదు, ఫుల్ ఖుషిగా ఉంది. ఎందుకంటే సినిమా చూసి వచ్చా, అంటే ఇవాళ కాదు, అంటే నాకు ఎన్ని రోజులు అయినాయో గుర్తులేదు. లాస్ట్ సినిమా నేను ఏ సినిమా సెకండ్ టైం థియేటర్కి వెళ్ళి చూసానో నాకు గుర్తులేదు. కానీ ఈ సినిమా 100% రెండోసారి వెళ్ళి చూస్తా. ఎందుకంటే మాస్టర్ స్ట్రోక్, వాసు గారి మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే కాత్యాయని బోన్ చేసావా సాంగ్ ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు కాబట్టి ఒట్టి ఆ సాంగ్ కోసమే నేను మళ్ళీ వెళ్తా సార్. అండ్ ఒకటే రిక్వెస్ట్, నేను రెండోసారి చూసిన తర్వాత నా 2 టికెట్స్ కాంట్రిబ్యూషన్ అయిన తర్వాత ఎవరో ఒకరు నాకు సాయి ఆర్ శ్రీంజిత్ ఎవరో ఒకరు నాకు ఫోన్లో ఆ సాంగ్ మాత్రం పంపించేయండి. ఐఎమ్ అడిక్టెడ్ టు దట్ సాంగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే
సినిమా చూసా, మీ అందరిలాగా పడి పడి నవ్వుకున్నా. కానీ ఒట్టి ఎంటర్టైన్మెంట్ కామెడీనే కాదు, అసలు కామెడీ అయితే ఓ రేంజ్ కామెడీ వర్కౌట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటన్ ఫిల్మ్. మధు అంకుల్, ఎక్కడ అసలు నేను ఫ్యాన్ అయిపోయా అబ్బాయికి, జయకృష్ణ ఫ్యాన్. నేను రాగానే ఫస్ట్ హగ్ ఇచ్చా. నేను అన్నా అంటే ఓ రేంజ్లో పాపులర్ అవుతాడు, నాకు డౌటే లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇన్ ద ఫిల్మ్. ఈ సినిమా చూసి కామెడీనే కాదు, ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ డైరెక్టెడ్ ఫిల్మ్. అంటే చాలా స్కిల్డ్ డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అవుతారు, నాకు డౌటే లేదు. ఈ సినిమాని ప్రేమించేసా, పడిపోయా సినిమాకి. అండ్ ఈ ఎంటైర్ కాస్ట్కి, టీమ్కి, ఇది సచ్ ఎ యంగ్, ఫ్రెష్, రియల్, రిలేటబుల్ కాస్ట్ అండ్ క్రూ. వీళ్ళందరూ చాలా బాగుండాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా క్లాసిక్స్ తీయాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ లవ్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. కాదు, మైక్ ఇవ్వగానే మాట్లాడాలా అని అడిగారంటే యూ హ్యాడ్ అదర్ ప్లాన్స్? పాడాలి, డాన్స్ చేయాలి. అన్న చిన్మయి కోసం పాడతారు. చిన్మయి నన్ను తను పాడాలి తప్ప నేను పాడకూడదు. కానీ పాట ముందు వస్తుంది కదా లైన్స్, అవి ఏది క్షమించని. ఓ అదొద్దు బ్రో, మీ సినిమా సాంగ్ పాడతాం, ఆ సినిమా ఎందుకు ఇప్పుడు. బట్ యాక్చువల్లీ 2 daysగా ఇంట్లో ఈ ఒక్క లైనే నాకు ఇప్పుడు గుర్తుంది, ఒక్కసారి సినిమా చూసా కాబట్టి. అదే పాడుతూనే ఉన్నా. అందరు లిటరలీ ఒక పాయింట్ తర్వాత ఇంట్లో దండం పెట్టుకున్నారు, ఆపేరా బాబు అని. సో అదే పాడతా, నాకు ఫేవరెట్. కాత్యాయని బోన్ చేసావా ఓరే అఖిల్ ఇదేమి పాటరా. జస్ట్ ఇందులోనే కాత్యాయని బదులు చిన్మయి కావాలి మాకు, అంతే. ఓ చిన్మయి, అరే ఫోన్ చేసి ఆన్ చేసేరా, నేను పాడతా చిన్మయి వెంటనే. గుడ్ ఐడియా. మీ ఫోన్ ఏది? ఓ చిన్మయి బోన్ చేసావా. తను 100% అంటది, అరే ఓ రాహుల్ ఇది ఏం సాంగ్ రా అని. బట్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఎస్, రవి గారు ఇప్పుడు మాట్లాడతారు. వివిఎస్ రవి గారు. హలో, నేను ప్రతి సినిమా ఫస్ట్ డే చూస్తా. ఈ సినిమా నేను సండే చూసా. నేను చూసే టైంకే ఆ సినిమా 3rd time 4th time చూసే వాళ్ళు థియేటర్లో ఉన్నారు. సినిమా చూస్తుంటే డైలాగులు ముందే చెప్తున్నారు. నా లైఫ్లో ఇంత నవ్వుకుంటూ చూసిన సినిమా ఇంతకుముందు ఏది లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ కామెడీ ఫిలిం ఐ హ్యావ్ ఎవర్ సీన్. డైరెక్టర్ బ్రదర్, ఇదిగోండి, నాకంటే చిన్నోడు కాబట్టి కాళ్ళ దండం పెట్టలేను, కానీ మంచి అవయవం చూసి నేను దండం పెట్టాను అనుకో. బెస్ట్ దండం నీకు. ఇట్లా మనం ఈ జయకృష్ణ అనే కుర్రాడు ఉన్నాడు కదా, ఇలాంటి యాక్టర్ ఒక సినిమాలో ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి ఫ్రెండ్ లైఫ్లో ఉంటే లైఫ్ సంగనాగిపోతుంది. క్యూటా ఆయన చూడరు ఎట్లుండో. ఆడు చెడ్డీ వేసుకొని వచ్చిండు, అది నైట్ వేసుకొని వచ్చింది. అలా పెట్టి సినిమా తీరా, చెడ్డీ యువకుడు నైట్ యువతి అని. ఒక లైన్ సాంగ్ ఇది యాక్చువల్లీ ఒక రిచువల్. ఇవాళ మాకు ఏంటంటే మీ కాత్యాయని పేరు చెప్పి ఆ పాట పాడాలి. శ్రీలత భోంచేసావా. నేను లైఫ్లో ఫస్ట్ టైం అడగటం ఇది. ఎప్పుడు నన్ను అడుగుతుంది, ఇప్పుడు నేను అడిగా. థ్యాంక్ యూ గైస్. ఈ సినిమా సక్సెస్ మీట్ కాదు ఇది, ఈ టీమ్కి మనందరం ఇచ్చే థ్యాంక్ యూ మీట్ ఇది. ఒక్కసారి లెట్స్ థ్యాంక్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ ద హోల్ టీమ్. ఈటీవీ విన్కి, మా వంశీకి, మా వాసు లైఫ్ డిస్ట్రిబ్యూటర్గా ఆర్యాతో స్టార్ట్ అయింది. ఇది ఒక ఫుల్ సర్కిల్ ఈ సినిమా. ఇక్కడి నుంచి ఒక సర్కిల్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సాయి అండ్ నితిన్ ఫర్ గివింగ్ అస్ ద ఫిలిం. ఫెంటాస్టిక్. ఒక్కసారి క్లాప్స్ కొట్టండమ్మా థియేటర్కి. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.
ఇప్పుడు పెట్టే శ్రోతలందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు వేదికపైకి ఒక గాన ప్రదర్శన ఇవ్వడానికి మా శివాని గారు అలాగే సింజిత్ గారు వేదికపైకి రాబోతున్నారు. అదే ఆ పాటనే కాత్యాయని స్టార్ట్ చేస్తాం. రెడీయా? శృతి. ఎస్. ప్రేమంటే ఇంతేనా, లైఫ్ అంతా సంకనాకేనా, కూరలో ఉప్పులా నా లైఫ్లో నువ్వలా, కాత్యాయిని భోంచేసావా, ఒరే అఖిల్ ఇదేమి పాటరా, చేపలో ముల్లుల లవ్వులో మామల, మామ ఈ మామలు చీడ పురుగులా. సార్ మీ డబ్బింగ్ నేను పాడిస్తున్నా. ఒరే అఖిల్ ఇదేమి గోలరా, లలా ఏంటారు లాస్ట్ అందరం పాడదాం. లిరిక్ తెలుసా మీకు? కాత్యాయని ఫోన్ చెయ్యవే, ఒరే అఖిల్ ఫోన్ లేదురా. రెడీ రెడీ 1 2 3. కాత్యాయని ఫోన్ చేయవా, ఒరే అఖిల్ ఫోన్ లేదురా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా జీవితంలో ఇలాంటి లిరిక్స్ వింటానని, ఇలాంటి పాట పాడితే వినగా జన్మ ధన్యమైందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ సంజీత్ అండ్ శివాని. థ్యాంక్ యూ సో మచ్. అదేంటి మళ్ళీ ఇప్పుడు స్పెషల్ ఎంట్రీయా? అవునా బేటే. ఓకే, మన మధు అంకుల్ ఒక ప్రశ్న అడగడానికి వస్తున్నారు. సో ఇప్పుడు మధు అంకుల్ అడుగుతున్నాడు. మ్యామ్, సో మీకు ఎప్పుడు చూస్తే అబ్బాయిలని అంకుల్ అనాలనిపిస్తుంది? ఎప్పుడు చూస్తే బాయ్స్ని చూస్తే అంకుల్ అనాలనిపిస్తుంది అబ్బాయిలను చూస్తే? ఏది ఆ మూమెంట్? అబ్బాయిలు చూస్తే అంకుల్ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? కొంచెం టూ మచ్గా ఓవర్ మెచ్యూరిటీతో మాట్లాడినప్పుడు ఎక్కువ. అంతే హే అంకుల్, ఓకేనా? సో శివాని ఎప్పుడు నీకు అనిపిస్తుంది? అదే తీద్దామని వచ్చిన. ఎప్పుడు చూస్తే నీకు అంకుల్ అనాలనిపిస్తుంది? నువ్వు నన్ను ఆంటీ అన్న ప్రతిసారి నువ్వు అంకుల్. సో అన్న అది థ్యాంక్ యూ. కాదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరూ మధు అంకుల్ని చూస్తే అంకుల్ అని అనిపిస్తుంది, అంతేనా? ఎస్. సో ఇప్పుడు స్టేజ్ పైకి మన డైరెక్టర్ సాబ్ ని వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ రాజా సాబ్, డైరెక్టర్ మారుతి గారు ఆన్ టు ద స్టేజ్. ఓకే, సో సార్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పాట పాడతారా, డాన్స్ చేస్తారా అని రకరకాలు అడుగుతున్నాము. కానీ మిమ్మల్ని మాత్రం మా ఫస్ట్ క్వశ్చన్ రాజాసాబ్ గురించే ఆగలేక వచ్చేస్తుంది సార్, అసలు వేరే రావట్లేదు. ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ ఎంజాయ్ చేద్దాం. కాదు, ఫోన్ కాదు, ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే నేను ఫంక్షన్లో ఉన్న డార్లింగ్ ఇప్పుడే చేస్తానని పైకి వచ్చా. జస్ట్ ఇప్పుడే. కాదు,
రిక్వెస్ట్ మీ అడుగుదాం సౌండ్స్లో ఆయన మాట కూడా వినపడలేదు నాకు. సార్ ఒక్క రిక్వెస్ట్ అడుగుతాం మేము. ఫోన్ వద్దు, కెమెరా నుంచి చూస్తూ ప్రభాస్ గారు భోజనం చేశారా అని అడగండి. కాదు గురు, నేనేదో మాట్లాడదాం అనుకున్నాను. ఒక్క 2 నిమిషాలు. నాకు ఇంకా చాలా అంటే సినిమా పనులన్నీ బ్రెయిన్లో తిరుగుతున్నాయి. ఇక్కడ మా వాళ్ళు వంశీను వాసు డల్లింగ్ ఎలాగైనా రావాలంటే నేను వచ్చాను. ఫస్ట్ డే యాక్చువల్గా సినిమా రిపోర్ట్ విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాని తర్వాత సెకండ్ డే మౌళి నేను నెక్స్ట్ డైరెక్టర్ని పిలిచి యాక్చువల్గా ఆఫీస్లో నేను సినిమా చూడకుండానే వాళ్ళని కలిశాను. ఎందుకంటే నిజంగా వాళ్ళ సక్సెస్ నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. ఎందుకంటే ఒక చిన్న సినిమా హిట్ అయ్యి థియేటర్కి వస్తే ఒక 100 చిన్న సినిమాలు తీయడానికి సంబంధించిన ఆక్సిజన్ వస్తుంది. నిజంగా అలాంటి ఎనర్జీని నేను 2012లో ఈ రోజుల్లో తీసినప్పుడు అట్లాగా చాలా సినిమాలు వచ్చినాయి. నిజంగా మీ లిటిల్ హార్ట్స్ అనేది అంత ఎనర్జీ ఇచ్చింది మళ్ళీ. ఎందుకంటే థియేటర్కి రారేమో, సినిమా చూడటానికి ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ అనుకుంటే లిటిల్ హార్ట్స్ కోసం ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు. ఇది నిజంగా మనం మళ్ళీ ఒక కొత్త పాత్ చూపించారు వీళ్ళు. నిజంగా వాళ్ళందరికీ ఎంత అభినందించినా సరే తక్కువ అవుతుంది. దీనికి యాక్చువల్గా ఈటీవీ నితిన్ రెడ్డి వాళ్ళు యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా వాళ్ళందరూ సంకల్ప బలం ఇది. దీన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అసలు ట్యూన్లో కాత్యాయని అని పేరు పెట్టి బాగున్నావని అడుగుతున్నాడంటే అసలు చాలా విచిత్రం అనిపించింది. భోజనం చేసావా? సినిమా చూడని వాళ్ళు అయితే చూడండి, మిస్ అవ్వద్దు. చాలా బాగుంది సినిమా. ఇంతకు మించి నేను చెప్పలేను. రాజ్యసభ అప్డేట్లు ఏమి ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు నా సినిమా అప్డేట్లు మొత్తం. సినిమా ఆల్మోస్ట్ మొత్తం అంతా అయిపోయింది, సాంగ్స్ ఉన్నాయి. అందుకని మాటల్లో ఏమీ చెప్పను, చేసి చూపిస్తాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాట ఒక్క లైన్. ప్రభాస్ గారు, మారుతి గారు, మీ కాత్యాయని, మీ లైఫ్లో కాత్యాయని పోనీ అడగండి. అవును, అందుకనే ఇక్కడి నుంచి అడగచ్చుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి మా గోపాలరావు గారిని, మా డాక్టర్ గారిని వెల్కమ్ చెప్పేద్దాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో రాజీవ్ కనకాల గారు అండ్ కాంచి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఫస్ట్ ఒరే అఖిలు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఇదేమి పాటరా, రండి కమాన్, ఒక్కసారి గట్టిగా వేసుకుందామా మన మామకి. వస్తున్నా మా వియ్యంకుడు పారిపోయారు. ఆయన నేను అడుగుతానని, ఇలాంటి వాడిని ఎలా కన్నావు అని చెప్పేసి నన్ను అడుగుతానని పారిపోయినట్టున్నాడు. సరే, గోపాలరావుకిలే పారిపోయాడు, మా వియ్యంకుడే కదా ఆయన. నేను అడుగుతానని ఇలాంటి కొడుకుని ఎలా కన్నావని పారిపోయాడు ఆయన. ఏం చెప్తాం? అఖిల్ రా, ఇట్రా, పెళ్ళి అవుతుంది కదా, రా ఇట్రా. అరే మామగారు అనగానే ఎంత వినయ విధేయతలు వచ్చేసాయంటే, అబ్బాబాబాబాబా. ఇప్పుడు క్లినిక్ చాలా చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను. ఎంత ఇస్తాడు మీ నాన్న పెట్టుబడి? మిమ్మల్ని డబ్బులు అడగమన్నారండి. మేము చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బిజినెస్ కాదు, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? బెంగళూరులో ఏం చేస్తున్నావు? జర్నలిజమా? అవన్నీ ఎందుకు మనకి? నువ్వు ఇంచక్క ఒక డయాగ్నోస్టిక్స్ పెట్టావు అనుకో మన క్లినిక్కి, వరుసగా నేను పంపించడం, నువ్వు లాగటం అయితే. అలాగే పెట్టేద్దాం మామయ్య. ఒక 10 లక్షలు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే చిన్న సరిపోదు. మోయా నేను నాకు చదువు రాదు, ఎలాగైనా నాకు చిన్న కదా.
నువ్వు ఇదైతే బెటర్. యా నేను పెట్టు. నువ్వే పెట్టుకుందామా? పక్కా పక్కా. వెరీ గుడ్. ఒరే అఖిల్, ఇది కూడా చేయకపోతే ఎలారా? నిఖిల్ని చూసి నేర్చుకోరా. సరే మావయ్య నేర్చుకుంటా. Very happy to be with you all. Nice to be a part of this film after a long time. Thank you very much. Marthan, wish you the best. Producers ki, ETV variki andariki, I'm very thankful for giving me this opportunity. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వచ్చింది కదా మన వాళ్ళకి డైలాగ్ చెప్పండి సార్. ఒక్కదానికే ఏంటి ఒక్కదానికే? మార్తాండ్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, వరుసగా వస్తున్నాయి. సార్ 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 ఒక్క డౌట్, మీ డైరెక్టర్ చూసారా సార్ సినిమా? చూసినట్టే ఉన్నాడు. ఎప్పుడు 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 షూటింగ్ లో ఉన్నాడు కదా సార్ రాజమౌళి. ఓకే ఓకే, ఇంకొక క్వశ్చన్. మీ హీరో ఎప్పుడు చూస్తారు సార్ సినిమా? మీ హీరో ఎప్పుడు చూస్తారు సినిమా? ఎప్పుడు? మా హీరో మౌళి వెళ్ళి పట్టుకుంటే వెంటనే చూసేస్తాడు. నేను కాదు సార్, రాజమౌళి గారు మహేష్ బాబు గారు ప్రాజెక్ట్ గురించి చిన్న అప్డేట్ ఏమైనా? సార్ అందరూ అడుగుతున్నారు సార్ రివ్యూ. మార్తాండ్, ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ యువర్ ఫిలిం, యువర్ నెక్స్ట్ ఫిలిం. అది ఎలాగో వస్తుంది తర్వాత, 26లోనో 27లోనో ఎప్పుడో వస్తుంది. ఈ లోపల నువ్వు టకటక ఇలాంటివి 2-3 చేసావంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎలా ఉండబోతుందో మీ గ్లోబ్ ట్రాటర్ ఒక్క ట్వీట్. ఇదిగా గ్లోబ్ ట్రాటర్ గొప్పతనం గ్లోబ్ ట్రాటర్దే, బట్ లోకల్ బాయ్ అన్నాడు కదా, అసలు మనకు లోకల్ ఉండిగా ఇవన్నీ ఎందుకు సార్? ఒక అప్డేట్ సార్, ఏం లేదు, ఒక్క వర్డ్లో ఎలా ఉండబోతుందో చెప్తే మా వాళ్ళు కొంచెం తీసుకుంటారు. ఒక్క పదంలో అది ఎలా ఉండబోతుంది నేను చెప్పాలా? మీకు తెలీదా? నీ మనసులో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు చెప్పు. అది అక్కడ ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇంక మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? థ్యాంక్ యూ సార్. మీరు సినిమాలో ఆయన్ని బుక్ చేసింది సరిపోదా, ఇక్కడ స్టేజ్ పైన కూడా బుక్ చేయాలని బాగా ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కాంచి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ సో వెల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఓకే, సో కాదు, కాంచి గారిని చూడగానే మీ అందరికీ గుర్తొచ్చే డైలాగ్ రావట్లేదా? వస్తుందా? ఎస్. సో ఎస్, ఇక రత్నాలు లాంటి మాటలతో మనల్ని అలరించడానికి ఇప్పుడు మన జాతిరత్నం కేవి అనుదీప్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడుండు మా హీరో? అక్కడుండు మౌలి, అక్కడుండు. హీరో అంటే నీకు చెప్తా సార్. ఏంటి సార్? బీచ్ సగోసే పక్క. అయ్యా. సో టు ఫ్రాంక్ ఏంటంటే ఫస్ట్ నేను చూసినా, బట్ ఫస్ట్లో నేను చూడలేదు సినిమా. తర్వాత చాలా కొంతమంది ఫోన్ చేసి మీకు స్పెషల్ థ్యాంక్స్ చేసారు సినిమాలు అంటే, నాకెందుకు ఇచ్చారని చెప్పి అప్పుడే వెళ్ళి చూసిన AAAలో. నేను ఛాలెంజ్ చేసిన సినిమా, ఏదైనా సినిమా కామెడీ సినిమా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. నేను మౌలి కంటెంట్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. నేను చాలా క్రేజీ మౌలి టాక్స్ అదినా. సో చాలా క్రేజీ కామెడీ ఉంటుంది, చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది మౌలికి. సో మౌలి ఇంకా చాలా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా, చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ శివాని, నేను జాతిరత్నాలు ఫస్ట్ చేసిందామే, అప్పుడు తర్వాత సో ఇంకా శివానికి కూడా మంచి హిట్లు రావాలని కోరుకుంటా ఉన్నాను నేను. ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. సో సినిమా ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే డెఫినెట్గా తప్పకుండా చూడండి, వస్తుంది బేట త్వరలో. థ్యాంక్ యూ. అలా ఎలా అయిపోద్దండి డైలాగ్ అన్న? చెప్పండి డైలాగ్ అన్న. ఇద్దరు కలిసి ఒకసారి. ఓకే, 3, 2, 1.
అన్న కాత్యాయని భోజనం చేసావు సాంగ్ మీ కాత్యాయనికి చెప్పాలి. మీ కాత్యాయనికి అన్నా ఓకే పాడతాం ఇద్దరం. మీ కాత్యాయని ఎవరు? బ్లష్ అవుతున్నారు, మీకు కనిపించట్లేదా? మీ కాత్యాయనికి నేను పాడితే బాగోదు కదన్నా. శివాని కదన్నా, కొంచెం సిగ్గుపడుతున్నాడు అన్న, కొంచెం సైలెంట్గా ఉండండి. పాడతా అన్న. కాత్యాయని కాదన్నా, నీ కాత్యాయని పెట్టాలి. ఓకే అన్న. కాత్యాయని భోంచేసావా ఓరే అఖిల్ ఇదేమి పాటరా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇప్పుడు మీరందరూ ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఒక సూపర్ సెన్సేషనల్ స్పీచ్ ని మనందరికీ అందించడానికి రాబోతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో SKN గారికి వెల్కమ్ చెప్పేద్దామా? SKN గారిని ఇప్పుడు సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తూ హలో అక్క, ఇది మిడిల్ పాయింటా? ఎస్ సార్. మన గ్రాటిట్యూడ్ తెలుసు కానీ యాటిట్యూడ్ తెలియదు బ్రో. బాబాయ్ ఎంతమంది ఉన్నారేంటి? ఆంటీ ఎంతమంది ఉన్నారేంటి? పంచులు మాట్లాడే ఉందో మాల తీసేయాలంట. అందరూ భోజనం చేశారా? కాచాయని భోజనం చేశారా? కాచాయని తమ్ముళ్ళు మీరు భోజనం చేశారా? అసలు ఎప్పుడూ కూడా మన బిట్లు భోజనం చేశారా అని అడుగుతాను తప్ప మనం ఆకలితో ఉంటాం. అందుకని నేను అడుగుతున్నా, మీరు ఎవరైనా భోజనం చేశారా? టిఫిన్, స్నాక్స్, ఈవినింగ్? ఓకే 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 ఓకే. అంత ఎక్స్పెక్ట్ చేయకు బ్రో. మనకెవ్వరూ తినిపించరు. చివరికి ఇంటికి వెళితే మన అమ్మే ఆ పప్పు చారు ఏదన్నా పొద్దున్న నుంచి మిగిలింది అది వేసి పెట్టుద్ది. అదే మనం ఇది తప్పాలి తప్ప మనకెవ్వరూ తినిపించరు. ఎందుకంటే మన మగాళ్ళ బతుకు అంతే. మనం ఎన్ని వేషాలు వేసినా ఇంటికి వెళ్ళేవాడికి అమ్మో పార్ట్నరో ఎవరో పెట్టి ఆ పప్పు కూడే తప్ప ఇంకేం ఉండదు. థ్యాంక్ యూ. ఎప్పుడు ఇచ్చి 2 years అయింది, ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేడు బ్రదర్. థ్యాంక్ యూ. జరా టైం ఇస్తే మాట్లాడరాదు? ఓకే, థ్యాంక్ యూ. లేదు బ్రదర్, 2 మైకులు ఉన్నాయి, ఒకటి ఇసిరేస్తే యాంకర్ ఫీల్ అవుద్ది. ఆయన పట్టుకునే వేరే ఉంటాయి బ్రదర్, మైకులు పట్టుకోరా ఆయన. సరే అయితే, లిటిల్ హార్ట్స్ సినిమా కోకటపల్లి భ్రమరాంబలో జనం మధ్య వీక్షించడం జరిగినది. యాక్చువల్గా ఇంటర్వెల్లో చిన్న సమోసాల కన్నా ఈ పెద్ద సమోసాలే బాగా నచ్చినాయి నాకు. మన పిల్ల దొండకాయలు కూడా చాలా అదే బిగ్ బెండకాయలు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని మన ముదురు బన్నివాస్ గారు, దేశముదురు వంశీ నందిబాటి గారు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ సినిమాకు ఒక వైడ్ రిలీజ్ని ఇచ్చారు. అలాగే ఈటీవీలో నితిన్ గారు చిరకాల సన్నిహితులు, ఆయన యొక్క సెలక్షన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా హీరో మౌళి తమ్ముడిని మీమ్స్లో చూసేవాడిని, ఇప్పుడు ఒక హిట్ టీమ్స్లో చూస్తున్నాను. అలాగే ఈ ఆంటీ శివాని గారిని హీరోయిన్ శివాని గారిని మా అంబాజీపేట సినిమాలో మా ధీరజ్ ప్రొడ్యూస్ చేసిన అంబాజీపేట సినిమాలో చూశాను. ఇప్పుడు అలాగే
అంకుల్ మధు గారు, ఇంకా అలాగే అంజలి గారు, కాంచీ గారు, అనిత చౌదరి గారు, సత్యకృష్ణ గారు అందరూ కూడా ఈ సినిమాకి ఒక ప్రాణం పోశారు. సో ఇది నాట్ ఎనీమోర్ లిటిల్ హార్ట్స్, ఇది బిగ్ హార్ట్స్. సో ఈ సినిమాని అంటే అప్పుడప్పుడు ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి రీసైకిల్ అవుద్ది ఇండస్ట్రీ. అంటే సైకిల్ మీద వచ్చే వాళ్ళందరూ ఇండస్ట్రీకి వస్తారని కాదు, చిన్న సినిమాలన్నీ పెద్ద సినిమాలు అవుతాయని. సో ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అందరికీ ఒక విజయం సాధించి అందరికీ బాగా డబ్బులు సంపాదించింది. అలాగే దర్శకుడు మార్తాండ్ ఆయన యొక్క నిబ్బి అనుభవాలతో దీనికి మార్తాండ్ గారు ఎక్కడ ఉన్నారు? దర్శకులను ఎవరో తొక్కేరు గురు, హిట్ వచ్చాక దర్శకులు ప్రొడ్యూసర్లు తొక్కేస్తారు అది. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరూ కూడా రాజాసాబ్ అప్డేట్ అడుగుతున్నారు. ఉంటుంది మీకు అందరికీ ఫుల్గా అక్టోబర్ నుంచి ఫుల్ మీల్స్ విత్ డిజర్ట్. జాన్ 9th సినిమా విశ్వప్రసాద్ గారు నిన్న మిరాయితో హిట్ కొట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. రాజాసాబ్ ఆయన బ్యానర్లో కలికి తురాయి అవుద్ది. క్యామెల్ మీద ఎక్కొచ్చేమందాం. సో ఇక్కడ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరండి? ఆదిత్య హాసన్ గారు. ఎక్కడ ఉన్నారు ఆయన? యూకేలో ఉన్నారండి. అదేంటి? నేను ఒకటి చెప్పాలండి, ఈరోజు కాంట్రవర్సీనా సరే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి సొంత ఇల్లు సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆర్టిస్టులు తీసుకెళ్తారు, ఒక సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్తారు, కానీ ఆ సక్సెస్ మాదట్ట అవుద్ది అవదు కదా. సో ప్రొడ్యూసర్స్ అనేవాడికి ఎప్పుడూ ఒక సొంత సక్సెస్ ఉండదు. వేర్ వీ బిలాంగ్, వేర్ వీ ఆర్, వేర్ ఈజ్ ఆదిత్య హాసన్. అందుకే చెప్తున్నా బ్రదర్, ప్రొడ్యూసర్లు ఎప్పటికీ కూడా వాళ్ళకి సొంత ఇల్లు సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. ఎందుకంటే ఒక సక్సెస్ బిలాంగ్స్ టు ఆర్టిస్ట్, ఒక సక్సెస్ బిలాంగ్ టు డైరెక్టర్స్, ఒక సక్సెస్ బిలాంగ్ టు డిస్ట్రిబ్యూటర్స్. బట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ ఇలాగే ఉంటారు. నెక్స్ట్ సినిమా ఫంక్షన్కి ఏమైనా పిలిస్తే వస్తారు తప్ప ప్రొడ్యూసర్ ఎవరికి సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. సో అందుకే ఎవరు కూడా ప్రొడ్యూసర్ కన్నా కూడా ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్ అవ్వమని నేను ఎంకరేజ్ చేస్తుంటాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మంజుష గారికి మాల్ తీసా కూడా చెప్తున్నా, మాల్ ఉంటే చెప్పాను కదా, అందుకే వేసుకోమంటున్నా సార్. ఇప్పుడు 5 minutes. సో అలాగే లిటిల్ హార్ట్స్ మీరు చూసిన వాళ్ళందరూ ఎత్తండి, చేతులు ఎత్తారంటే నేను టికెట్స్ ఎత్తండి అని చెప్పాను. టికెట్స్ ఎవరు తెచ్చుకోలేదా? ఒకసారి చూసిన వాళ్ళందరూ చేయొద్దండి, 2 సార్లు చూసిన వాళ్ళందరూ చేయొద్దండి. ఏంటి బ్రదర్, మన మౌలి అంత కష్టపడి తీస్తే మీరు జస్ట్ 2 సార్లు చూసారా? ఈ సినిమాని చూస్తూ ఉండి ఈ సినిమా ఓటీటీని మన బన్నీవాసు గారు, వంశీ గారు కూడా పోస్ట్ పోన్ చేశారు నితిన్తో మాట్లాడి. సో ఈ వీకెండ్, నెక్స్ట్ వీకెండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ వచ్చే వరకు ఇంకేదన్నా సీజీ వచ్చే వరకు కూడా చూడకపోతే మీ మీద ఒట్టే, ఓకేనా? అండ్ విషింగ్ బెస్ట్ ఆఫ్ లక్ టు మౌలి. ఇప్పుడు అందరూ అడ్వాన్స్లో ఇస్తారు, బట్ అడ్వాన్స్డ్గా ఆలోచించే వాళ్ళతో సినిమాలు చేయండి బ్రదర్స్. థ్యాంక్ యూ. స్పీచ్ అయిపోయింది కాబట్టి మీరు మీ మాలలోకి వెళ్ళిపోగలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ. ఏం కొట్టాలి బ్రదర్? అబ్బే మనకి బ్రేక్ఫాస్ట్లో వల్ల డిన్నర్లో తొడలో ఇష్టమని ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. ఫ్యాన్స్ అందరూ ఖుషియా? ఓకే, ఇప్పుడు స్టేజ్ పైకి ఐ రిక్వెస్ట్ మహేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మహేష్ ఆచంట గారు తన మాటతో
పాటతో ఆటతో అలరించడానికి మన ముందుకు వస్తూ ఉన్నారు మహేష్ ఆచంట గారు. సాయి మహేష్ గారు. కోటి సార్. అదే నేను ఎలాగో లేనని చెప్పి మన కుర్రోని పెట్టించాం. ఇతని పేరు కూడా మహేషే, చాలా బాగా చేశాడు. ఎవరెవడి వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? వాటర్కి ఇంకా టైం ఉంది, టైం అయిపోతుంది, నాకు తెలిసి లేట్ అవుతుంది అంటుంది. ఒరే సెన్సార్ డైలాగ్ కదా అది, వద్దులే. ఈ సినిమా లిటిల్ హార్ట్స్ ఆంధ్ర హార్ట్స్లోకి వెళ్ళింది, చాలా థ్యాంక్స్. మన రవితేజ గారు, నవీన్ పొలిశెట్టి గారు డేట్స్ లేకపోతే మౌలిని పెట్టుకోండి, మౌలి డేట్స్ లేకపోతే నన్ను పెట్టుకోండి. నెక్స్ట్ చిన్న మార్కెట్ ఓపెన్ అయింది, ఇంక ఈ కాడ నుంచి మనోడు ఇరగొట్టేస్తాడు. మన వంశీ గారికి, మన బన్నీవాస్ గారికి ఆయన పట్టిందల్లా బంగారం, ఆయన జడ్జ్మెంట్కి హ్యాట్సాప్, అదరగొట్టేశారు. శివాని గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాను. నెక్స్ట్ ఈ అమ్మాయి లాస్ట్లో ఎంటర్ అయింది కదా, మీ గర్ల్ ఫ్రెండ్, డైరెక్టర్ గారి గర్ల్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండే కదా, నీలాంబరి. కాసేపు అలా ఆగిపోయాను, కానీ థియేటర్లో పాస్ కొట్టడానికి లేదు, అందుకని బయటకు వచ్చేసాను. చాలా బాగుంది. ఆ సాంగ్ అయితే అదరగొట్టేసి ఇలా ఎగురుతున్నాడు కదండి, అది ఒక్కటి చాలండి సినిమా హిట్ అవ్వడానికి. కొంచెం ఇలా ఎగిరేదో ఆ కొమ్మలను అవి పట్టుకుని వేలాడుతున్నాడు, చాలా బాగుంది. ఒకసారి ఆ స్టెప్ నేర్పిద్దామా మహేష్ గారికి? వద్దులండి, నాకు రాదండి, నేను మరీ ప్రసవ వేదన పడినట్టు ఉంటుంది నేను. అదే నెక్స్ట్ అడవి శేషన్న, సూపర్ మీరు ఇక్కడికి రావటం. ఎందుకంటే మీలాంటి కష్టపడేవాడికే తెలుసు కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, అందుకని మీకు థ్యాంక్స్. ఇంకెవరైనా ఉన్నారా? అంతే చాలా, ఎందుకంటే సక్సెస్ ఆలదు కాబట్టి. జయకృష్ణ, సారీ మర్చిపోయాను. ఇప్పుడు ఆల్రెడీ మా యూనియన్లో ఒకటి రిజిస్టర్ అయిందంట అండి, చెడ్డి యువకుడు నైట్ యువత. మన జయకృష్ణ హీరోగా ఇప్పుడు లాంచ్ అవుతుంది ఈటీవీ వినికి, దాంట్లో క్యామియో రోల్ అడుగుతున్నారు, చేయాలి. ఎవరావిడి? వదిలేరు బాబు, చాలు, మనోడు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మంచి సక్సెస్ చేసినందుకు. ఇరగొడు ఏ డైలాగు? పాలు పిడకలము కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేస్తామంటే చాలు. ఆ తర్వాత కొంచెం సెన్సారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మాట్లాడండి. ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు, మహేష్. హలో అందరికీ, గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ అడిగేసారు సార్, థ్యాంక్ యూ సార్. నందిపాటి వంశీ సార్, థ్యాంక్ యూ సార్. బన్నీవాస్ సార్, ఎప్పటి నుంచో ఫ్యాన్ సార్, మీరు మీ ఇంటర్వ్యూలు కానీ అవన్నీ చూస్తుంటారు సార్. ఎప్పుడన్నా మీ మిత్రమండలి కూడా వచ్చినప్పుడు పలకరిద్దాం అనుకున్నా, మీరు చాలా ఇష్టం సార్, మీరు మాట్లాడే అంత ఇంటర్వ్యూలు కానీ, అంటే ఎప్పటి నుంచి మేము ఫాలో అవుతాం సార్, నాకు చాలా నచ్చుతారు మీరు. అండ్ మా హీరో మౌలి గారు, హీరోయిన్ శివాని గారు, హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాంచి సార్, హాయ్ సార్. అందరికీ దీంట్లో ఉన్న కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇందులో కోటి సార్ అని ఒక రోల్ చేశాను, అందరూ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది ఆ రోల్కి, చాలా హ్యాపీగా ఉంది. హిట్ సినిమాలో ఉంటే ఆ కిక్కే వేరప్ప. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ సాయి మార్తార్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కోటిరాళ్ళు ఈ నగరానికి ఏమని చేసినప్పుడు ఎంత నాకు ఆ మీమ్స్లో వస్తుంది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే మీమ్స్ స్టార్ట్ అయినాయి మళ్ళీ. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఆదిత్య హాసన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అర్థం కాలే డైలాగ్ ఇందులో మౌలి గారితో ఉంటా డైలాగు. పాట రాసింది నువ్వేనా? నేనే సార్. ట్యూన్ చేసింది నేనే సార్. కోర్త పెద్ద సినిమా హిట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరు కూడా స్టేజ్ పైనే. ఒక నిమిషం అండి, డైరెక్టర్ గారు చెప్పలేదు. డైరెక్టర్ గారు, ఐ లవ్ యూ సార్, నెక్స్ట్ సినిమా ఉంటుందని పెట్టుకోండి. ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ వచ్చాడు ఇండస్ట్రీకి, రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని ఇక్కడే స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, స్టేజ్కి ఎటు కాకుండా ఇక్కడ నిలబడినటువంటి మా టీం మొత్తాన్ని కూడా ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
లిటిల్ హార్ట్స్ సినిమాతో మనందరికీ లైట్ హార్ట్స్ ఇచ్చినటువంటి మా టీం మొత్తాన్ని ఇక్కడ మా బ్యూటిఫుల్ లేడీస్ అందరూ ఇక్కడే ఉన్నారు. పెద్ద నీలాంబరి, చిన్న నీలాంబరి, అలాగే మా అంజలి, సమీరా అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే పెద్ద నిఖిల్ స్టేజ్ పైనే ఉన్నాడు, చిన్న నిఖిల్ కూడా స్టేజ్ పైనే ఉన్నాడా? ఓకే. ఇంకా మన సంజిత్ గారు వచ్చారా? ఓకే. స్వరూప్ గోలి గారు, లిరిసిస్ట్ స్వరూప్ గోలి గారు, ఎస్. అనితా చౌదరి గారు, శివాని అండ్ అనితా చౌదరి గారు, కాంచి గారు, ఎస్ఎస్ కాంచి గారు మరొకసారి వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. బీవీఎస్ రవి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ నితిన్ గారు, ఈటీవీ విన్ మన అందరికీ థియేటర్స్లో ఇంత మంచి బ్లాక్ బాస్టర్ని అందుకున్నటువంటి ఈటీవీ విన్ నుంచి నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు బంగారం అని తెలిసి పట్టుకుంటారా లేదా పట్టుకున్నాక అది బంగారంగా మారుతుందో మనకు అర్థం కావట్లేదు, కానీ ఏం చేసినా బ్లాక్ బస్టరే అన్న రేంజ్లో మనందరికీ మరొకసారి లిటిల్ హార్ట్ లాంటి బ్లాక్ బస్టర్తో వచ్చిన బన్నీవాస్ గారిని అండ్ వంశీ నందిపాటి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరీ శంకర్ గారు, మిక్సింగ్ ఇంజనీర్ గౌరీ శంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎస్కేఎన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ ప్లీజ్. ఎస్కేఎన్ గారిని మరొక్కసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, మరి ట్విస్ట్లతో టర్న్లతో మనందరినీ ఎప్పటికప్పుడు ఇంప్రెస్ చేసే మన గూఢచారి ఈసారి లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మన అడవిశేష్ గారికి, మన డెకాల్ట్ అడవిశేష్ గారికి హార్టీ వెల్కమ్. డెఫినెట్లీ మిస్సింగ్ ఆదిత్య హాసన్ గారు ఈజ్ హియర్, ఎందుకంటే ఆయన యూకేలో షూటింగ్లో ఉండడం వల్ల ఇక్కడ జాయిన్ అవ్వలేకపోతున్నారు. సో శ్యామ్ గారు అండ్ హరి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, సో ఒక బిగ్ ఫోటో ఆప్ ఇచ్చేద్దాము. ఇటు కొంతమంది అటు వెళ్ళాలంట. కిషోర్ గారు, సుహృత్ గారు ఫ్రమ్ ఈటీవీ విన్, ప్లీజ్ వెల్కమ్. ఓకేనా, మీరు మొత్తం కవర్ చేశారా? డన్. ఒక సెపరేట్ పిక్. ఓకే, శేష్ గారు మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి. వాసు గారు, వంశీ గారు, కాంచి గారు, మౌళి, శివాని, సాయి మార్తాండ్ గారు, ఎస్కేఎన్ గారు, నితిన్ గారు, సాయి కృష్ణ గారు అండ్ జయకృష్ణ. ఎస్, ఒక్కసారి ఇక్కడ వరకు ఒక్క పిక్, ఒక్క సెపరేట్. ఓకేనా? డన్. ఫొటోస్, వీడియోస్ డన్. థ్యాంక్ యూ సో మచ్. శేష్ గారు,
ఇప్పుడు మాట్లాడతారా? మౌళి, సాయి, మీ టీం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ వైబ్ కోసమే కదా మేము అసలు అందరం పనిచేసేది. సో మీరందరూ ఈ సినిమా విషయంలో నాకన్నా బెటర్ ఆడియన్స్, కానీ నేను అందట్లో ఫ్రెషెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే నేను లిటరల్గా ఇక్కడికి వస్తున్నాను కాబట్టి సినిమా షూటింగ్ ముందే ర్యాప్ చేసుకొని సినిమా చూసి వచ్చాను నేను థియేటర్లో. సో మీరు అందరూ పాడుకుంటున్నవి, డైలాగ్స్ చెప్తున్న ఫ్రెష్గా ఇప్పుడే చూశాను. 6 o'clock షో ఫినిష్ అయింది, స్నానం చేసి వచ్చాయి ఇక్కడికి. అండ్ సో ఎక్సైటెడ్ మ్యాన్, సో ప్రౌడ్ ఆఫ్ యూ గైజ్. అంటే మౌళి ఇది వైజాగ్గా అంటే గాజువాక, ఓకే, ఎంబీపీ కాలనీ, సెయింట్ మేరీస్. బట్ అసలు క్రేజీ, అంటే ఇంత యంగ్ టీమ్ ఇలా నవ్వించడం. అండ్ ఎండ్లో నేను టచ్ కూడా అయిపోయాను, అంటే ఒక చిన్న హార్ట్ ఫీలింగ్లో కూడా వెళ్ళిపోయాను. జయకృష్ణ, నా లైఫ్లో కూడా ఒక మధు లాంటి ఫ్రెండ్ ఉన్నాడు. వాడి వల్లే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నాను. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వాడి వల్లే నేను ఈ సినిమా చూడటం నాకు 8 days పట్టింది. సో సారీ గైస్, బట్ నేను ఇవాళ చూశాను అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ మధు డైలాగ్స్ ఫ్యాబులస్. జయకృష్ణ ఏడు బా సో లవ్లీ నిజంగా మామా. అర్జెంట్ మీ లైఫ్లో మధు క్యారెక్టర్ పేరేంటన్నా చెప్పండి. వద్దు, ఆడు ఇంటికి వెళ్ళే లోపల 4 tweets వేస్తాడు నా గురించి వస్తుంది. బట్ నువ్వు ఎప్పుడైనా డేట్స్ ఇస్తే నా సినిమాకి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. నిజంగా మామూలు టైమింగ్ కానీ సూపర్ యాక్టర్ మామ నువ్వు నిజంగా. మీ అందరికీ సూపర్ స్టార్ నరసింహగా తెలుసు, కానీ మన నిజం పేరు ప్రజ్వల్. ఏదో ఒక రోజు నేను నీలాగా డాన్స్ వేద్దాం అనుకుంటున్నాను బాస్. అంటే అండర్వేర్ ఒక్కటి వస్తాను. బట్ ఎస్ కమ్ హియర్ ఆర్ లిటిల్ బేబీస్, లుక్ ఎట్ దీస్ లిటిల్ బేబీస్. ఎంత స్వీట్ ఉన్నారు, ఎంత క్యూట్ ఉన్నారు. సాయి, ఈ సినిమా అందరు ఎంత యూత్ ఉన్నా ఒక సినిమాలో ఒక ఇన్నసెన్స్ ఉంది మామ. అది గుజుకుపోయింది అనమాట. ఆ ఇన్నసెన్స్ చాలాసార్లు ఏంటంటే మనం కామెడీస్ చేసేటప్పుడు ఆడియన్స్ మీద కౌంటర్ వేయటం, ఒకరి మీద ఒకరు కౌంటర్ వేయటం, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ సినిమాలో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ న్యాచురల్గా ఉంటుంది. ఎవరి మీద కౌంటర్ వేసినా కూడా ఎవరు అఫెండ్ అవ్వరు, అందరికీ స్వీట్గా ఉంటుంది. కౌంటర్ వేసిన వాడికి, కౌంటర్ తిన్నవాడికి కూడా. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. ఈ అమ్మాయిది శివాని, వెరీ షీ? ఎస్, దేర్ యు గో. షీఈస్ ఫ్యాంటాస్టిక్, షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ హీరోయిన్. పాపం కాత్యాన్ని భోజనం చేసింది కానీ నీళ్ళు ఇవ్వండి పాపం. ఫస్ట్ చూడంగానే నాకు తను అంబాజీపేట నుంచి తెలుసు. థియేటర్లో చూడంగానే అరే మౌళి కన్నా కొంచెం ఓల్డర్ అనిపిస్తోంది ఏంటి అని అనుకున్నా. అప్పుడు నేను సాయి రాసిన ట్విస్ట్ నాకు అర్థమైంది, ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్కి. అరే ఎగ్జాక్ట్లీ మౌళి ఏం ఫీల్ అయ్యాడో ఐ అండర్స్టూడ్ ఇట్. సో ఫ్యాంటాస్టిక్ కాస్టింగ్, అమేజింగ్ ఎక్స్ప్రెసివ్ వాయిస్, చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. నిజంగా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. అండ్ ఆయన అన్నారు కదా ఆయన నీకు ఫ్యాన్ అని, ఐ అగ్రీ, చాలా బాగా చేశావు. అండ్ ఒక్కసారి దిస్ ఫెలో అందరినీ నవ్విస్తున్నాడు, కానీ మీకు తెలియట్లేదు ఇతని క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఇతని క్రాఫ్ట్ అంటే ఒకటి ఐఫోన్ తయారు చేసేవాడికి ఐఫోన్ ఆడేవాడికి తేడా ఉంటుంది కదా. మీరందరూ నవ్వుకునేందుకు, మీరందరూ ఏడ్చేందుకు, మీరందరూ మ్యూజిక్ని ఎంజాయ్ చేసేందుకు మనవాడు పడిన కష్టం మామూలు కష్టం కాదు. అంటే మౌళిని అడిగితే డబుల్ కాల్ షీట్స్ అని చెప్పాడు. డబుల్ కాల్ షీట్ అంటే 16 hours పని చేయడం అనమాట. అలా వరుసగా 30-35 days చేశారు వీళ్ళు. అండ్ ఎప్పటి నుంచి డ్రీమ్ చేశాడో నాకు తెలీదు. నాకు తెలిసి నేను క్షణం టైంలో తన స్పేస్లో ఉన్నాను, మౌళి స్పేస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అంటే ఈ 8 days ఎలా ఉంటుందంటే ప్రపంచంలో A to Z అందరూ మనమే తోపు మనకు చెప్తారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందో. బట్ ఈ సో గ్రౌండెడ్, సో హంబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో టాలెంటెడ్. మీరందరూ చూస్తే జోక్స్, మీమ్స్ ఇవన్నీ ఓకే, సెకండ్ హాఫ్ మధ్యలో మనకు ఫీల్ ఇస్తాడు మామ, టచ్ చేయిస్తాడు.
అదొక డైరెక్టర్ క్రాఫ్ట్. నాలాంటి యాక్టర్స్ ఇలాంటి డైరెక్టర్స్తో పనిచేయాలని మేము వెయిట్ చేస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు నేను కొంచెం కటింగ్ ఇచ్చే రకం కాదు. నేను ఏ రోజు కూడా ఒక డైరెక్టర్ హిట్ కొట్టాడని చెప్పి అతని ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి మనం సినిమా చేయాలి, నా కాల్ షీట్ తీసుకు ఇలా ఎప్పుడు మాట్లాడలేను నేను. బట్ జెన్యున్గా చెప్తున్నాను సాయి, ఐ రియలీ లవ్డ్ యువర్ వర్క్. ఇందాక మనం పైన కూర్చున్నప్పుడు ఏం చెప్పానో అదే చెప్తాను. యు ఆర్ సో టాలెంటెడ్. నువ్వు సినిమాని ఎంత సింపుల్గా తీసావంటే అది చేయడం ఎంత కష్టమో మనకు తెలియదు మామ. సో వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు అంతలా అరిసిన లిటిల్ హార్ట్ తట్టుకోలేదు. సో యూకేలో షూట్ చేస్తున్న ఆదిత్య అసంత 90s అనే షో తీశాడు, మీరు అందరు చూసారు కదా. సో ఆదిత్య, కంగ్రాచులేషన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్. మా G2 షూట్ నుంచి బ్రేక్ తీసుకొని మా కెమెరామ్యాన్ ఆదిత్యతో అక్కడ సినిమా షూట్ చేయడానికి వెళ్ళాడు యూకేకి. సో అజీమ్ గూడచారి 2 టీమ్ వెయిటింగ్ నీకోసం. ఆదిత్య కొంచెం ఫ్రీ ఇస్తే. I would like to congratulate ETV Win, the whole team. ఎందుకంటే బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ ఎక్కడ బ్రో బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్. హీఈస్ ద కంటెంట్ హెడ్. మీరు కంటెంట్ హెడే కదా, కంటెంట్ హెడ్ అండ్ ఆల్ హెడ్. హీస్ బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అండ్ నేను ఒక్క సినిమా రిలీజ్ చేసే లోపల వాళ్ళు 4 బ్లాక్ బస్టర్లు కొట్టేస్తున్నారు. సో కొంచెం నేను స్పీడప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అఫ్ కోర్స్ మన అందరికీ తెలిసిందే మైడస్ టచ్, గోల్డెన్ హ్యాండ్స్ వంశీ గారు, బన్నివాస్ గారు. ఒక డిస్ట్రిబ్యూటర్ వాల్యూ ఏంటో జస్ట్ ఫర్ 1 సెకండ్ చెప్తాను. సూపర్ సినిమా తీసాం, ఆ జెమ్ మీకు రీచ్ అవ్వాలంటే వీళ్ళు అవసరం అన్నమాట. సో వాళ్ళు దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేయడం, కరెక్ట్ షో టైం, మీ దగ్గర ఉన్న థియేటర్ మీకు అందుబాటులో ఖరీదులో అందించాలంటే వాళ్ళే అనమాట. సో దట్ ఈస్ వై దే ఆర్ సో ఇంపార్టెంట్, సో వైటల్, చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీరు ఈరోజు ఇంత నవ్వుకున్నారు, ఇంత ఎంజాయ్ చేశారంటే ఒక పెద్ద కారణం వాళ్ళే అనమాట. ఐ లవ్డ్ ఆల్ ద పేరెంట్స్ ఇన్ ద ఫిలిం. రాజీవ్ గారు, కాంచీ గారు. నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను యాక్టింగ్లో చూస్తాను, నాకు మీరు రైటింగ్లోనే తెలుసు, మనం క్షణం అప్పుడు కలుసుకోవడమే. Anita garu and Satya garu, fantastic. I just really loved it. I loved the whole cast. I loved the whole crew. Most importantly, sorry. మౌళి నా పక్కన ఉన్నప్పుడు నేను ఒక్కటే చెప్దాం అనుకున్నాను. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీ హీరోకి రికార్డ్ ఉందా అంటే మా వాడికి హౌస్ఫుల్ ఉంది అని నేను చాలా చాలా ప్రౌడ్గా మా వాడికి హౌస్ఫుల్ ఉందని చెప్తున్నాను అనమాట. సో మౌళి, నువ్వు ఎలాగైతే జనాలు నవ్వించావో, ఏడిపించావో, నువ్వు ఇంకా 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 ఇదిగో ఆ స్టార్స్ లాగా అలా వెళ్ళిపోవాలన్నమాట. సో నాకు ఈ సినిమాలో నచ్చనిది ఒకే ఒకటి, అదేంటంటే లిటిల్ హార్ట్స్ అని పేరు పెడితే ఇది బిగ్ హార్ట్స్ అని పెట్టాల్సింది. ఎందుకంటే నాకు తెలియలేదు ఇంత ఎంజాయ్ చేస్తానని. అండ్ వితౌట్ అ డౌట్ మీరు నా వేరియస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, పోస్ట్ రిలీజ్ ఈవెంట్స్ కానీ, నా ఇంటర్వ్యూస్ కానీ మీరు చూడొచ్చు. నేను ఈ ఇయర్లో నేను ఓపెన్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ తెలుగులో. సో చూసిన హ్యాంగ్ ఓవర్లో చెప్పట్లేదు, అండ్ మీరు యూట్యూబ్లో చెక్ చేసుకుని ఇంకెక్కడ ఏ సినిమా గురించి కూడా చెప్పలేదు నేను. సో ఐఎమ్ జస్ట్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు, నన్ను మీ ఫ్యామిలీలో చేసుకున్నందుకు. మీ అంత బాగా డ్యాన్స్లు వేయలేమేమో కానీ మీకన్నా ఎక్కువగా ఎంజాయ్ చేసా బాస్ నేను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, ఇందాక అందరినీ ఒక క్వశ్చన్ అడిగారు కదా, వాట్ ఈజ్ అన్ అంకుల్, వాట్ ఈజ్ అన్ అంటే అది చెప్దాం అనుకున్నాను. అది స్టేట్ ఆఫ్ మైండ్. ఆంటీ అంకుల్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్. అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చాయి, అమ్మ మనకి ఎక్సర్సైజ్, అమ్మ పొట్ట పెరిగింది, అమ్మ నా వల్ల కాదు అంటేనే అది అంకుల్, అంటేనే అది ఆంటీ. సో వీళ్ళలో అయితే ఎవరు నాకు ఆంటీస్ అంకుల్స్ కనిపించలేదు బాస్. డెకాయిట్లా ఆల్మోస్ట్ మొన్న చిన్నగా లెగ్ ఇంజరీ అయింది, కానీ అంకుల్ అనిపించుకోలేదు. డోంట్ వరీ, సెట్ అవుతున్నా. సెట్కి వెళ్ళిపోయి
ఫినిష్ చేసి మేము ముందు పెడతా. బట్ కంగ్రాచులేషన్స్ గైస్, కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా నాకు తెలిసి ఇంకొన్ని అంటే ఇంత ముందు అయితే 200 days 300 days అనేవారు, ఇప్పుడైతే ఈజీగా ఇంకో 30-60 days అయితే ఈజీగా ఆడేస్తుంది. నా రిక్వెస్ట్ ఈటీవీ వాళ్ళు ఇంకొంచెం డిలే చేయాలి ఓటీటీ రిలీజ్ని టు లెట్ ద థియేట్రికల్ ప్లే. ఎంతైనా థియేటర్ అంటే మనం అలా ఎత్తుకొని చూస్తాం సినిమాని. ఎస్ సార్, థ్యాంక్ యూ గైస్. శేష్ గారి పాట ఆల్రెడీ మనం అక్కడ కింద నుంచే విన్నాం కాబట్టి ఇప్పుడు ఒక స్టెప్ మన కోసం వేయబోతున్నారు అన్నమాట శేష్ గారు. ఒక్క నిమిషం, మౌళితో పాట లేకపోతే డేరింగ్. ఎస్, మౌళి ఉంటారు, ఎస్కేఎన్ గారు కూడా ఉంటారు మీకు తోడుగా. మా పేరెంట్స్ వచ్చారండి. మా పేరెంట్స్ ఒకసారి మా పేరెంట్స్తో కలిసి ఒకసారి డాన్స్ వేస్తే బాగుంటుంది ఒక్కసారి. వారు రండి అమ్మ, రండి స్టేజ్ పైకి రండి ప్లీజ్. మాట్లాడితే ఏడుస్తున్నారు ఈ వారం అంతా. ఏ మమ్మీ డాడీ మ్యాచింగ్ రండమ్మా ప్లీజ్. వారు స్టేజ్ పైకి వస్తారు. ఈలోపు బన్నీవాస్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనౌన్స్మెంట్ అనేది ఎస్కేఎన్ గారు చేయబోతున్నారు. ఆ సౌండ్ పెట్టించండి. సౌండ్ ఆర్య చిత్రంతో డిస్ట్రిబ్యూటర్గా తెరంగరటం చేసి 100% లవ్ చిత్రంతో నిర్మాతగా ఇదయ్యి నా పేరు సూర్య ఐకాన్ స్టార్ నా పేరు సూర్య చిత్రంతో కో ప్రొడ్యూసర్గా ఎదిగి మరిన్ని చిత్రాలతో ఒదిగి బన్నీవాసు గారు ఇప్పుడు A22 అట్లే సినిమాకి కూడా ఆయన పనిచేస్తున్నారు. ఆయన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం అండి. ఎందుకంటే వాసు గారి హ్యాండ్ లక్కీ హ్యాండ్, ఆయన హ్యాండ్ వేస్తే చాలామంది చాలా పైకి వెళ్ళారు. అంటే ఓన్లీ అంటే అది వాసు గారిని, నా స్నేహితుడు బన్నీవాసు గారిని ఈ సినిమా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ ఇచ్చారు ఈరోజు. అండ్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత యంగ్ క్రౌడ్ ఇక్కడికి వచ్చి ఇంత వైబ్ ఇస్తుందని చెప్పి. ఆదిత్య హాసన్ తరపున, బైరాగి ఫిలిమ్స్ తరపున, మన ఈటీవీ తరపున, ప్రొడ్యూసర్స్ అందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ అస్. Thank you Vasu garu, and now it's time for dance. Come on, can we have some music? ఎస్, అందరూ టీం అందరూ కలిపి, జయకృష్ణ కూడా అందరూ టీం అందరూ వేస్తారు. మారుతి గారు ఉన్నారా? ఎస్కేఎన్ గారు సూపర్, థ్యాంక్ యూ.